ఓకే. ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వామే భూమి సుధా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ వరాత్తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. ఇవాళ మనం క్రితంసారి కలుసుకున్నప్పుడు ఈ లీలాదేవికి సరస్వతీదేవికి జరుగుతున్నటువంటి సంభాషణలో లీలాదేవి అడిగినటువంటి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి ఎక్కడైతే గిరిగ్రామం ఉందో ఆ గిరిగ్రామంలో ఉన్నటువంటి వశిష్ఠుడు, అరుంధతి వాళ్ళ యొక్క ఆ ఊరికి, వారి యొక్క గృహానికి నన్ను తీసుకెళ్తావా అని అన్నప్పుడు అమ్మవారు నువ్వు నీ ధ్యాన స్థితిలో కూర్చుని సమాధి నిష్ఠురాలు అయితే అందులో నుంచి నీకు ఆ సూక్ష్మదేహం ద్వారా మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తారు. ఆ విషయాన్ని దగ్గర నుంచి వచ్చినప్పుడు అక్కడ రాములు వారు ఒక ప్రశ్న వేస్తారు కదా. ఆ ప్రశ్న దగ్గర అడుగుతున్నాం ఏంటంటే, అంటే వాళ్ళిద్దరూ అక్కడ ఊరికి ఆ గృహానికి చేరిన తర్వాత వాళ్ళిద్దరూ చైతన్యమైనటువంటి ఒక స్థితిలో ఉన్నారు, చిత్ స్థితిలో ఉన్నారు. ఆ చిత్ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు లీలాదేవి ఏంటంటే తమ ఒక భౌతికమైనటువంటి ఒక రూపాన్ని తీసుకుని వాళ్ళ ఆ రూపం ఆ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు, అరుంధతిల యొక్క పెద్ద కుమారుడైనటువంటి జ్యేష్ఠ శర్మ వీళ్ళిద్దరికి వచ్చి, అమ్మ వనదేవతలారా మీరు వచ్చారు, ఈ దుఃఖ స్థితిలో మమ్మల్ని ఓదార్చడానికి వచ్చినటువంటి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ రాముల వారు వశిష్ఠ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే ఆ ప్రశ్న, తల్లి అయినటువంటి లీలాదేవి తన కొడుకుకి, అంటే ఆ జ్యేష్ఠ శర్మ అంతకు మునుపు జన్మలు అంటే లీలాదేవి యొక్క మునుపు జన్మలు అరుంధతి కదా, ఆవిడకి ఆ జ్యేష్ఠ శర్మకి అరుంధతి రూపంలోనే కనిపించచ్చు కదా, ఎందుకు ఈ లీలా రూపంలో ఎందుకు కనిపించింది అని అడిగినప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్న సమాధానం ఏమని చెప్పారు, ఎవరికి భూతములను ఇవి పృథ్యాది భూతముల యందు ఎవనికి భూతములు అను బుద్ధి దృఢమయ్యున్నదో వానికి అట్లే కనబడును, ఇతరులు వాటిని పరమాకాశముగానే కాంతురు అంటారు. బుద్ధ పృథ్యాది బోధేన ఏన పృథ్యాది సంఖక తస్య పిండాత్మతాన్ ధత్తే వ్యోమైవాన్యస్య కేవలం. వ్యోమైవ అన్యస్య కేవలం. అది అంటే ఏంటంటే నాయన, ఈ పృథ్వ్యాదుల జ్ఞానము ఉంటే అసత్పదార్థం కూడా సత్పదార్థం వలె కనిపిస్తుంది కదా, అలాని ఇది స్వప్నం అనేటువంటి ఆ స్పృహ కలిగి ఉన్నప్పుడు స్వప్న పదార్థాల బోధ ఇది నశించిపోతుంది. అంటే మనం ఏదైనా ఒక కళలో నుంచి ఒక కళలో ఒక అనుభూతి చెంది ఆ అనుభూతిని తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత ఇది కళే అనేటువంటి మరొక సత్యాన్ని గ్రహిస్తాం కదా, అప్పుడు అమ్మయ్య అనుకునే ఎట్లా ఒక ఊరట చెందుతామో, ఇది కళే అనేటువంటి ఒక ఊరట చెందుతామో, అప్పుడు ఏమవుతుంది, అంతకు మునుపు చెందినటువంటి ఆ అనుభూతిలో కళ అనేటువంటి అనుభూతి చెదిరిపోయి ఇదంతా స్వప్నం అనేటువంటి వచ్చినప్పుడు, ఈ జాగ్రత్త అవస్థలో జ్ఞానం కలిగినప్పుడు ఈ పృథ్వ్యాది పదార్థాలు కూడా మిథ్య అనేటువంటి ఆలోచన కలుగుతుంది కదా. ఇలా స్వప్నంలో కనబడేటువంటి భూమ్యాదులు శూన్యాలు లేక ఆకాశ స్వరూపాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం మొన్న ఏంటంటే, ఒక ఆలోచనలో ఉన్నప్పుడు
ఒక ఊహలో ఉన్నప్పుడు, ఆ ఊహలో మనం ఎంత విహరించినా కూడా, ఎప్పుడైతే ఆ ఊహ చెదిరి మనకి అసలైనటువంటి అంటే ప్రస్తుతం మనం వాస్తవం అనుకుంటున్నటువంటి ఈ జాగ్రత్తవస్థలోకి చేరినప్పుడు, అంతకు మునుపు ఊహించినటువంటి ఊహ శూన్యమైపోయినట్లుగా రైట్? ఈవిడకి అంతకు మునుపు గనిపించినటువంటి ఈ జన్మలు ఇవన్నీ కూడా ఒక ఊహే అని అనిపించినప్పుడు, ఇంకా ఇది వస్తు పదార్థంలా అంటే లీలాదేవికి ఇది వస్తు పదార్థమే అంటే అని ఆవిడ తన యొక్క రూపాన్ని ఇంకా అదే రూపాన్ని పొందింది. అర్థమైందనుకుంటున్నాను. ఏంటంటే ఆవిడ ఒక ఊహలో ఉండింది. రైట్? ఆ ఊహ నుంచి బయటికొచ్చింది. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆవిడ ప్రస్తుతం ఇది మిథ్య కాదు. ఇది జాగ్రత్త అవస్థ అని అనుకుంటున్నదా ఏదైతే ఉన్నదో అది ఇంకా ఊహ అది ఇంకా ఇది అసత్ అనేటువంటిది గ్రహించలేదు కదా! అలా ఆవిడ ఏమంటున్నారు? లీలయా తు యథా వస్తు బుద్ధా పృథ్వ్యాది నాస్తిత ఆకాశమేవ సంతిత్యా భాతి భ్రాంతి తయోదితం. లీలాదేవి పృథ్వ్యాదుల యొక్క అసత్తుని గ్రహించింది. అంటే ఇవన్నీ కూడా లేవు అనేటువంటి విషయాన్ని గ్రహించింది. కానీ, కానీ ఈ ఈ ప్రస్తుతం ఏదైతే భ్రాంతి అని తెలిసిందో, ఆ భ్రాంతి నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత, ఆ జాగ్రత్త అవస్థ కూడా ఒకరి ఊహ, ఒకరి ఆహ్, భ్రాంతి అనేటువంటి ఆలోచన ఆవిడకి కలగదు. అందుకని ఆవిడ అంతకు మునుపు ఏదైతే ఒక రూపాన్ని తీసుకున్నదో, లీల అనేటువంటి ఒక రూపాన్ని తీసుకున్నదో, అదే రూపంలోనికి వచ్చింది అని వశిష్ఠ మహర్షి చెప్తారు రాముల వారికి. ఇక్కడ దృశ్యమావద దృశ్యమావత్ అనుత్పన్నం యచ్చ భాత్యజమేవ తత్ సమ్యక్ జ్ఞానవతామేవం రాగద్వేష దృశౌ కుతః. అసలుకి దృశ్య పదార్థాలు ఉత్పన్నము కానే లేదు. నీవు కాంచేదంతా కూడా అంటే నీవు చూసేదంతా కూడా బ్రహ్మమే అనేటువంటి ఆ ఆలోచన ఆవిడికి ఇంకా కలగల. అది. అందుకోసమని ఆవిడ ఏదైతే అంతకు మునుపు జాగ్రత్త అవస్థ అని అనుకుంటున్నదో, ఆ జాగ్రత్త అవస్థకి సంబంధించినటువంటి రూపంలోనే ఆవిడ వచ్చింది. అంటే ఆవిడకి ఇంకా ఇదంతా కూడా బ్రహ్మమే అనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఆవిడ చిద్రూపం, చైతన్య రూపం అనేటువంటి సూక్ష్మ రూపం అనేటువంటి ఒక ఆలోచన ఆవిడలో ఇంకా రూఢి పడలేదు అని వశిష్ఠ మహర్షి రాముల వారితో చెప్పారు. యాక్చువల్‌గా లాస్ట్ టైము మనం అంటే లాస్ట్ వీక్ కాకుండా అంతకు మునుపు వారం ఇక్కడ ఆగున్నాం. రైట్. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడొక సర్గ ఉంది. ఈ సర్గ పేరేంటంటే, లీలోపాఖ్యాన జన్మాంతర వర్ణనము అంటారు. మనం ఈ జన్మాంతర వర్ణనం అని ఎందుకు చదవాలి అని అనిపించిందంటే నాకు, ఏది జన్మ? ఈ జన్మకి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఇది ఏదైతే నేను జాగ్రత్త అవస్థలో ఉండి ఇదంతా నేను చూస్తున్నది అని అనుకుంటున్నానో, అంటే ఈ జన్మ గదా! ఈ జన్మలో నేను ఇదంతా జాగ్రత్త అవస్థ అని అనుకుంటున్నాను. ఈ జన్మలోకి, ఈ దేహంలోనికి రావడానికి మునుపు నేను ఏమై ఉండొచ్చు? అనేటువంటి ప్రశ్న మనలో చాలా మందికొచ్చుంటుంది కదా! ఇది ఈ జన్మకి రావడానికి మునుపు నేను ఏ జన్మలో ఉండుండొచ్చు? ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఏమైంది? నేను ఈ దేహం అనేటువంటి ఒక భావనలోకి వెళ్తోంది నాకు.
కాదు. నేను ఈ దేహాన్ని కాదు. నేను ఈ నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని. అంటే నాలో ఆ స్పృహ ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, రైట్? అది ఇంకా ఇంకా రూఢిపడి నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అనేటువంటి ఆ మూలమైనటువంటి నమ్మకం ఇంకా గట్టిపడాలి అనంటే దానికి నేనేం చేయాలి? అది ఎందుకంటే ఇక్కడ ఈ జన్మాంతర వర్ణన ఎందుకు చదవాలి అనిపించిందంటే నాకు, ఇన్ని జన్మలయిపోయినాయి నాకు ముక్తి దొరకట్లేదు, నాకు మోక్షం దొరకట్లేదు. ఇంకెన్ని జన్మలు కావాలో? లేకపోతే ఎన్ని జన్మల్లో నేను మోక్షాన్ని పొందుతాను? ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్నలు నాకు వస్తాయో, మనకి చిన్నప్పటి నుంచి గూడా చదివినటువంటి ఈ కథలు గాని, లేకపోతే ఈ ప్రవచనకర్తలు చెప్పేటువంటి విషయాలు కానీ, రైట్? ఇవన్నీ కూడా నాకు ఈ జన్మజన్మల బంధాలు, ఈ సంసార బంధనాల్లో చిక్కుకొని నేను ఇంకా ఆ బంధనాలలోనే ఇరుక్కుని పోతున్నాను. నేను అసలైన విషయంలోనికి నేను వెళ్ళట్లేదు. అసలైనటువంటి ముక్తి గాని, మోక్షం గాని నాకు దొరకట్లేదు. లేకపోతే విష్ణుమూర్తిలోకి నేను కలవట్లేదు. శివుల్లోకి నేను కలవట్లేదు. ఇంకా ఎప్పుడు కలిసిపోతే గదా నాకు మోక్షం. నాకు చావు అనే ఈ ఈ ఈ జన్మ, ఈ పుట్టుక, ఈ చావు అనేటువంటి ఈ సంకెలలలో నుంచి నేను బయటపడిపోయి, వీటి నుంచి దాటిపోయి అవతలకి చేరిపోవాలి అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి మనకి. కదా! ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు అసలు ఏది జన్మ? నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? ఇటువంటి విషయాలు మనం గనక ఆలోచించగలిగితే, మోక్ష మోక్షం అనేది ఎక్కడో లేదు. ఇది నీ మనస్సులోనే, నీ ఆలోచనలోనే నువ్వు కలుపుకుంటున్న ఈ బంధనాలలోనే ఉన్నవి. వీటి నుంచి దాటుకుని వీటినన్నింటిని వదిలేసి వెళ్ళిపోవటంలోనే అసలైనటువంటి మోక్షం ఉన్నది అనే విషయాన్ని మనకి ఇంకా ఇంకా రూఢిపరుచుకోవాలి అనంటే ఎట్లా? దానికోసమని ఈ లీలోపాఖ్యానంలో జన్మాంతర వర్ణనం. పైగా మనకి చెప్పేటప్పుడు ఇది ఉత్పత్తి ప్రకరణంలో వస్తుంది. రైట్? ఉత్పత్తి ప్రకరణంలో ఈ జన్మాంతర వర్ణనం గురించి ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే నేను ఈ దేహంలోకి ఉత్పత్తి అయ్యా కదా! రైట్? ఐయామ్ ప్రొడ్యూస్డ్ ఇన్ థిస్ బాడీ. అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ నా నాలో ఇప్పుడు మనకి పసివాళ్ళు వాళ్ళొస్తారు. చిన్నప్పుడు పుడతారు. వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుందా? వాళ్ళకి కేవలం ఆకలి, నిద్ర ఈ 2 తప్పితే ఇంకా వేటి గురించి నేను స్పృహ ఉంటుందా? కానీ వాళ్ళల్లో నెమ్మదిగా పెరిగే కొద్దీ రైట్? ఇవన్నీ ఎక్కిస్తాం మనం. ఇదిగో అమ్మను నాన్న, అమ్మను నాన్న, నాన్నను నాన్న, తాత నాన్న, అమ్మ నాన్న, బామ్మ నాన్న, నాయనమ్మ నాన్న. ఇలా వాళ్ళలోకి మనం ఇన్వైట్ చేస్తాం. సో, వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు క్లీన్ స్లేట్ అంటారు. వాళ్ళ యొక్క మనసులు తెల్ల కాగితాలు. వాళ్ళ ఎటువంటి వాటి మీద ఎటువంటి భావాలు ఉండవు పుట్టినప్పుడు అనంటారు. ఇప్పుడు పిల్లలు దేవస్వర దే దే దేవ మన దేవతా స్వరూపాలు అనంటారు. ఎందుకు దేవతా స్వరూపాలు? ఎందుకంటే వాళ్ళు పుట్టటంతోనే ముక్తులై పుడతారు అని నాకనిపించింది. అంటే పుట్టటంతోనే వాళ్ళు ముక్తులు. వాళ్ళకి ఎటువంటి విషయాలు గాని, వాళ్ళలో ఎటువంటి కల్మషాలు కానీ, వాళ్ళలో ఎటువంటి బంధాలు లౌకికమైన విషయాల పట్ల ఎటువంటి ఆసక్తులు ఉండవు. వాళ్ళు పుట్టిన తరువాత పెరుగుతున్న కొద్దీ కాల వాళ్ళలోకి ఈ విషయాలన్నీ కూడా ఈ పెద్దలు అంటున్న వాళ్ళు ఇంబైబ్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేస్తున్నారు ఆ భావాలని.
అవన్నీ ఇంజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళల్లోకి ఇవన్నీ కూడా సంఖ్యలవుతున్నాయి. రైట్? మనం ఒక ఆహ్, ఆహ్, ఇనుప రజనుంటుంది గదా! అయస్కాంతం ఉంటుంది. రైట్? ఆ అయస్కాంతానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. దానికి సహజంగా ఉంటుంది. కానీ ఇనుప రజనికి ఉండదు కదా! కానీ అలాగే ఒక ఇనుప ముక్కకుండదు. రజన్ వరకు ఉంది. ఇనుప ముక్కకుండదు. కానీ ఇనుప ముక్కని అయస్కాంతంతో బాగా ఒకే డైరెక్షన్‌లో రుద్దుతూ ఉంటే కొంతకాలానికి ఆ ఇనుప ముక్క కూడా అయస్కాంతం అయిపోతుంది. కదా! అంటే అంతకు మునుపు ఎటువంటి ఆకర్షణ లేనటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, దాని మీద నేను అనేకానేకమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటే, ఆ ఆకర్షణకి లోను చేస్తూ ఉంటే, అది ఆ ఆకర్షణలోకి అయిపోతుంది. అది కూడా ఆ బంధంలోని చిక్కుకుపోయింది. ఆకర్షణ శక్తితో అయిపోయింది. అలా పుట్టినప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా తెల్లగా ఆహ్, క్లీన్ స్లేట్‌గా ఉన్నటువంటి ఒక జీవి దాని మీద అనేకానేకమైనటువంటి విషయాలు రుద్దినప్పుడు అంటే పుట్టుకతోనే ముక్తుడుగా ఉన్నటువంటి ఒక జీవి వాడు పరమాత్మ. పిల్లలు పరమాత్మతో సమానం ఎందుకంటే వాళ్ళు ముక్తులు పుట్టిన వాళ్ళ మీద ఇంకా రుద్దుతూ ఉంటే మనకిలా వస్తాయి. మీకు యాక్చువల్‌గా ఆహ్, 'మదాలస చరిత్రం' అని విన్నారా? ఎప్పుడైనా? 'మదాలసాదేవి' ఇప్పుడెవరైనా మీరెవరైనా ఈ 'దత్త దర్శనం' లేకపోతే 'దత్త చరిత్ర' ఇలాంటి పుస్తకాలు చదివారా? ఇంకా మీరే చెప్పినట్టున్నారండి ఈసారి. చెప్పానా అండి? ఆ! నేను ఒక్కసారి ఒక గ్లాన్స్ ఇవ్వరా నాకు తెలిసి మీరు మలయాళస్ గురించి చెప్పారు. ఆ! ఆవిడ ఆహా! యాహ్! సారీ అండి. యాహ్! చెప్పండి. వినలే నాకు గుర్తులేదు. ఓకే. ఓకే. ఆవిడ ఒక రాణిగారు. మనకి ఎక్కడొస్తుందంటే ఆహ్, ఆహ్, ఈ ఈ మన మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథ ఇది. అందులో మదాలస అని ఒక రాణిగారు. ఒక రాజుగారుంటారు. ఆ రాజుగారి పేరు మర్చిపోయా. ఎందుకంటే ఆహ్, ఆ రాజుగారు ఈ ఈ ఈ రాజ్యానికి ఈ రాణిగారిని చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత ఈ రాణి గారికేంటంటే ఒక ఒక ప్రమాదం మూలంగా ఆవిడ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ రాజుగారి ఒక రకమైన విరహ వేదనలోకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్నేహితులు కొంతమంది నాగలోకవాసులుంటారు. వాళ్ళు ఈ ఈ ఈ ఈ ఈ చనిపోయినటువంటి భార్యనే తలుచుకొని బాధపడుతున్నటువంటి రాజుగారిని చూసి నాగలోకంలో ఉన్నటువంటి తండ్రికి చెప్పి ఆ మదాలసాదేవిని బ్రతికిస్తారు. బ్రతికించిన తరువాత వాళ్ళని ఆవిడని ఆళ్ళు తన చెల్లెలిగా చూసుకుంటారు. చెల్లెలుగా చూసుకుంటూ ఒక తన ఆ చెల్లెల్ని మళ్ళీ ఈ రాజుగారికే ఇద్దామనుకుని భావిస్తుంటే తండ్రి గారు వద్దు చనిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తన ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో తన భార్య చనిపోయిందని ఒక్కసారిగా చూపిస్తే ఆయన షాక్‌కి గురవుతాడు. కాబట్టి ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా చూపిద్దాము నెమ్మదిగా. ఆ తర్వాత ఆయనకి తన భార్య బతికే ఉన్నది అనేటువంటి విషయం స్పష్టమైన తర్వాత మనం తీసుకెళ్దాం. మనం ఆయనకిద్దాం అని అనుకుంటారు. సరే ఆవిడ్ని నాగలోకంలోనే అట్టిపెడతారు. ఈ నాగులు ఇద్దరు గూడా స్నేహితులున్నారు గదా! ఈ రాజుగారిని ఒకసారి మా లోకానికి రా అని చెప్పి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్, ఈవిడ్ని చాలా జాగ్రత్తగా ఆ రాజుగారి కంట పడకుండా కాపలా కాస్తూ, ఒకసారి ఒక ఉద్యానవనంలో ఉండంగా నెమ్మదిగా పరిచయం చేస్తూ ఉంటారు. ఆ పరిచయంలో ఈ రాజుగారికి ఎదురుగుండా ఉన్నది చనిపోయినటువంటి తన భార్య బ్రతికే ఉన్నది అనేటువంటి విషయం గ్రహణమయ్యి ఆయన ఆహ్, ఆహ్,
ఆవిడ్ని తీసుకుని వెళ్దాం అని అనుకుంటారు. అంటే అయితే ఆవిడని తీసుకుని వెళ్ళిన తర్వాత సరే వివాహం అంతా అవుతుంది. చాలా లవ్ స్టోరీ అంతా జరుగుతుంది. వివాహం అంతా అవుతుంది. ఆవిడని తీసుకొని ఆయన తన్ని మళ్ళీ తన రాజ్యంలోనికి వచ్చేస్తారు. వచ్చిన దగ్గర నుంచి ఆవిడలో ఒక రకమైనటువంటి మార్పుని కనిపిస్తారు. ఆవిడ ప్రతి విషయాన్ని పట్ల నిర్లిప్తంగా ఉంటుంది. ఆవిడ ఏ విషయం పట్ల కూడా అంతకు మునుపు అంటే చనిపోవడానికి మునుపు ఆవిడ ఎటువంటి ప్రేమ వ్యక్తం చేసేదో అటువంటి ప్రేమ ఈ మళ్ళీ బతికి వచ్చిన తర్వాత ఈ రాజుగారి పట్ల వ్యక్తం చేయనట్లుగా ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి ఏ విషయం పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఏ విషయం పట్ల కూడా అనురక్తి ఉండదు. ఏ విషయం పట్ల కూడా ఒక ఇష్టత, అయిష్టత లేకపోతే ఒక అసహ్యం గాని లేకపోతే ఇంకా ఎటువంటి భావాలు కూడా ఆవిడలో ఉండవు. చాలా నిర్లిప్తంగా ఉంటుంది. ఈ రాజుగారు అరే! నేనింత ప్రేమిస్తున్నాను నా రాణిని. ఆవిడ ఏమిటి ఎందుకిలా ఉంటోంది? అని అనుకుంటూనే ఒకసారి మళ్ళీ తన బావమరుదులు ఇద్దరొస్తారు. ఆ నాగలోకం వాళ్ళు. ఇలా ఉందేంటయ్యా బాబు ఏం చేశారు మీరు అని. అంటే ఏం లేదు మేము బానే చేసాం. బానే పెంచుకున్నాం. మేము చక్కగా పెంచుకున్నాం మా చెల్లెల్ని అని చెప్పి ఆ తర్వాత ఈవిడికి చెప్తారమ్మా నువ్వు నీకెంత విరహంగా ఉన్నా రాజుగారి పట్ల నువ్వు ఇంత విముఖత చూపుతూ ఉంటే ఆ రాజుగారు ఉండలేడు. కాబట్టి నీవు ఆ రాజుగారి కోసమన్నా మామూలుగా ఉండాలి అనే విషయం చెప్తారు. సరే మామూలుగా ఉండటానికి తీసుకెళ్తారు. ఆవిడ రాజుగారి పట్ల ఇదివరకు ఎట్లా ప్రవర్తించేదో అలానే ప్రవర్తిస్తూ ఉంటుంది. రాజుగారు కూడా కొంచెం ఆనందపడతాడు. కొంతకాలానికి ఆవిడ ఒక బిడ్డని కంటుంది. బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డని జోలపాట పాడాలి కదా! పాడేటప్పుడు ఆ పుట్టిన బిడ్డకి ఆవిడ ఈ జీవితం అంటే ఏమిట్రా అనేటువంటి విషయాన్ని లాలి పాటలతో చెప్పిస్తూ ఉంటుంది. ఆవిడ పాడేటువంటి ఆ పాటలు ఏంటంటే ఎలా ఉంటుందంటే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని ఉంటుంది. ఇలా ఉంటుంది. అది లాలి పాట. రైట్. 2 నెలలు 3 నెలల పసికందుకు ఆవిడ అక్కడి నుంచి పాడుతూ ఉంటుంది. ఏమని పాడుతూ ఉంటుంది? ఇలా పాడుతుంటే నువ్వు శుద్ధుడవి, నువ్వు బుద్ధుడవి, నువ్వు నిరంజనుడవి, నీలో ఎటువంటి కల్మషము లేదు. నీవు పుట్టుకతోనే ముక్తుడవి. ఇలా పాడుతూ ఉంటుంది. వాడికి ఒక 2, 3 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాస్త బయట విషయాలు మనసులోకి ఎక్కుతాయి, ఊహ తెలుస్తోంది అనే విషయం రాంగానే వాడికి అప్పటినుంచే కూడా నేను శుద్ధుడని, నేను బుద్ధుడని, నేను నిరంజనుడిని, నాలో ఎటువంటి మోహాలు గాని, ఆవేశాలు గాని, వాసనలు గాని, ఎటువంటి కోరికలు గాని నాలో లేవు అని ఒక స్థితప్రజ్ఞత ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచే ఎక్కిపోతుంది. అంటే తల్లి అటువంటి భావనని ఎక్కిస్తూ ఉంటుంది. వాడికి ఒక 5, 6 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ జీవితం పట్ల విరక్తి పడుతుంది. ఆ పసివాడికి 5, 6 ఏళ్ళు వచ్చేటప్పటికి జీవితం పట్ల విరక్తి పడుతుంది. అంటే ఈ జన్మ పట్ల విరక్తి కూడా కాదంటే వాడికి అసలు ఇంకా విరక్తి అనేది కూడా ఇంకో భావనే. కదా! విరక్తి అనేది కూడా ఒక భావనే. ఎటువంటి భావన వాళ్ళలో ఉండదు. బయట నుంచి చూస్తే వాడు ఒక ముద్దు పిల్లాడిలాగా ఉంటాడు. ఎందుకంటే దేని పట్ల ఆసక్తి ఉండదు. ఒక పని చేయాలి, ఒక ఆట వస్తువు కావాలి, ఒక ఆట ఆడుకోవాలి, తన స్నేహితులతో కలిసి బయటికెళ్ళి ఆడుకోవాలి. పైగా రాజబిడ్డ. ఎంత ఇది ఉంటుంది. కానీ వాడికి ఎటువంటి ఇది ఉండదు. ఒక ముద్దు పిల్లాడిలాగా ఉంటాడు. 5, 6 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. రెండో పిల్లాడు పుడతాడు. పుడితే వాడికి కూడా ఈ తల్లి ఇలాంటి జ్ఞానబోధే చేస్తూ ఉంటుంది. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం పిల్లలకి ఇదిగో చిన్నప్పుడు చూడు నాన్న, నువ్విది నాన్న, నేనది నాన్న, ఇదిగో నాయనమ్మ నాన్న, ఒక బామ్మ నాన్న, అక్కడ అమ్మమ్మ నాన్న, ఇక్కడ అత్తయ్య నాన్న, ఇది నీకిష్టం నాన్న, అది నీకిష్టం లేదు నాన్న, అబ్బే ఛీ! 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 ఇట్లాంటి ఆలోచనలు మనం వాళ్ళలో రుద్దుతాం. సో, ఎప్పుడైతే ఇట్లాంటి విషయాలు మనం వాడికి ఎక్కిస్తూ ఉంటామో, ఎందుకంటే మదాలస
మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఒక ఒక ఇంగ్లీష్ ఆవిడ ఆ పాటలు పాడుతూ ఉంటుంది. సంస్కృతం నేర్చుకుని పాపం ఆవిడ చాలా బాగా పాడుతుంది. ఎక్కడ ఆ భాషలో ఉచ్చారణ దోషాలు కూడా ఎక్కడ ఉండవు. చాలా బాగా పాడుతుంది ఆవిడ. అందులో అంటే ఆవిడ అక్కడ పాడేటప్పుడు అక్కడ సంస్కృతంలోను, తర్వాత అదే వీడియోలో సంస్కృతంలోను, కింద ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్‌తోను కూడా ఆవిడ ఆ వీడియోలో ఇచ్చింది. సో, ఏంటంటే అక్కడ చూస్తే ఇటువంటి ఆలోచనలతో ఉంటుంది. ఇంకా ఇప్పుడు రెండో పిల్లాడు పుట్టాడు కదా! వాడికి అంతే. మూడో పిల్లాడు పుట్టాడు. వాడికి కూడా ఇలానే నేర్పిస్తుంది. ఇలా గుర్తొచ్చిందండి ఈ స్టోరీ. అది మీరన్నట్టు సౌందర్యకర్ గారు, ఇప్పుడు మనం హిందువుగా పుట్టాం కాబట్టి రాముడిని కొలుస్తాం. అంతేనండి. అదే మనం ఏ క్రిస్టియన్ గానో లేకపోతే ముస్లిం గానో పుడితే వాళ్ళనే కొలిచేవాళ్ళం గదా! అవునండి. మనకి నేర్పినవే కదా! ఇవన్నీ మనకి నేర్పిన ఇది అది ఫాలో అవుతున్నాం మనం. అంతే తప్ప మనకంటూ పుట్టుకతో ఏం రాలేదు. అవును. అందుకనే చెప్తున్నా. అందుకనే మనకి పిల్లలు సాధారణంగా ఇదిగో వీళ్ళు ఆహ్, ఏంటి వాళ్ళు దేవతా స్వరూపాలు అని ఎందుకు అంటారంటే, వాళ్ళు పుట్టుకతోనే ముక్తులు. వాడికి ఎటువంటి బంధాలు లేవు. ఆ బంధాలు లేకుండా మనం తగిలించినటువంటి అంటే ఈ భౌతికమైన పని పట్ల ఇదిగో ఇది చలేస్తుంది. అమ్మో! ఇది చలి, ఇది చలి లేకపోతే ఇది వేడి. అమ్మో! ఈదురుగాలి, అదిగో అది వాన, అదిగో అది పిడుగు, ఇదిగో ఇది మెరుపు. ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంబైబ్ చేస్తున్నాం. మీరు ఒకసారి మీతో ఒక మాట కూడా చెప్పా నేను. ఒక పాట ఉందండి, ఇంగ్లీష్ పాట 'బిలీవర్' అని 'ఇమాజిన్ డ్రాగన్స్' అని ఒక బ్యాండ్ ఉంది. ఓకే. 'ఇమాజిన్ డ్రాగన్స్' అనే బ్యాండ్‌లో ఒక పాట ఉంటుంది 'బిలీవర్'. ఆ పాట టైటిల్ అన్నమాట 'బిలీవర్' అని. మీరు వినండి ఆ పాట. ఎంత బావుంటుందంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా యూ బ్రేక్ మీ. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి కూడా నన్ను బ్రేక్ చేసేసావు. నా ఆలోచనలు బ్రేక్ చేసేసావు. నీ ఆలోచనలు నాకెక్కిచ్చావు. ఇదిగో ఇదేంటి ఇవన్నీ ఏ ఏ ఇదేంటి నీ అసహ్యాలని, నీ ఇష్టాయిష్టాలని అన్నీ గూడా నువ్వు నాలో ఎక్కిచ్చావు. ఇక నాకంటూ నేను లేకుండా అయిపోయా అని ఉంటుంది ఆ లిరిక్ అది. చాలా బావుంటుంది. మీరది పాట చూడండి. ఆహ్, ఎక్సలెంట్ అన్నమాట ఆ లిరిక్. ఐ వాస్ యాక్చువల్లీ నేను అనుకున్నాను అసలు ఇటువంటి ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చిందా? ఈ పాట రాసిన వాడికి గాని, ఈ పాట ఎక్కడో ఎక్కడో వీడికి ఆ వాసనలు ఉండుంటాయి. యోగ వాసిష్టాలు చదివినటువంటి గాని, లేకపోతే ఎక్కడో వాళ్ళందరూ కూడా మహర్షులు అనిపించింది నాకు. ఆ పాట విన్న తర్వాత, ఆ పాట వాడు లిరిక్ చేస్తుండంగా, వాడు రాస్తుండంగా, వాడికి ఇంత జ్ఞానం ఎలా కలిగిందా అనిపించింది. ఎక్కడో మస్తిష్కంలో, ఎక్కడో లోతుల్లో ఆ భావాలు అలా కూరుకుపోయి కొన్ని జన్మల్లో కూరుకుపోయి వాడికి ఒకసారిగా ఉండి, అది ఇప్పుడు బయటపడితే వాడు కూడా బహుశా ఎక్కడో ఇలా ఈ యోగ వాసిష్టమో, ఏదో ఆధ్యాత్మ విద్య ఏదో ఒకటి నేర్చుకునే వచ్చుంటాడేమో బహుశా అనిపించింది నాకు ఆ పాట చదివిన తర్వాత. మీరు కూడా ఒకసారి వినండి. చాలా బావుంటుంది. సో, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపాఖ్యానం అంతా గూడా ఈ ఈ లీలోపాఖ్యానంలో జన్మాంతర వర్ణనం. ఇందాక 'మదాల సదేవి' పూర్తి కథలు చెప్పలేదు గదా! ఇది ఇక్కడ ఏమవుతుందంటే నా ము 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 ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నాలుగో పిల్లాడొస్తాడు. ఆడి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు వీడన్నా నాకు దక్కని, వీడినన్నా ఒక రాచబిడ్డగా, ఎందుకంటే మిగిలిన రాజ్యం అంతా కూడా నా తర్వాత ఎవడో ఒకడు పరిపాలించాలి. ఈ ప్రజల యొక్క చేష్టలని, ప్రజల యొక్క బాగోగుల్ని గమనిస్తూ ఉండాలి. కాబట్టి వీడినన్నా రాజుగా పెంచుకుందాం అని, అని వీడికి నువ్వే పేరు పెట్టు అని అంటాడు ఆ రాజుగారు. అంటే ఆ రాజుగారు ఆవిడ అలర్కవర్మ అని పెడుతుంది. అలర్కము అంటే సంస్కృతంలో పిచ్చి కుక్క. ఒకసారి రాజు దిమ్మిరిపోతాడు. ఒక రాజుకి పెట్టాల్సినటువంటి పేరు ఇదేనా అనుకుంటాడు. అలర్కవర్మ. ఈ రోజుల్లో మనం పెట్టుకుంటున్నాం గదా! నా ఫ్రెండు ఒక ఆవిడుండింది. ఆవిడకి ఇద్దరు కవలలు పుట్టారు. ఆడపిల్లలు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆవిడ ఆహ్, ఏంటి పేర్లేంటంటే అలోనా, విలోనా అని పెట్టింది. ఏంటి అదన్నా? ఏం లేదు రైమింగ్‌గా ఉంటుంది కదా! ఇద్దరు ట్విన్స్ కదా! అందుకని అలోనా, విలోనా అని పెట్టాను. సరే వెరీ గుడ్. దీనికి అర్థం ఏంటా అని చూసా. నాకేమి అర్థం కాదు. నాకు కనిపించలా.
వెరీ గుడ్. అర్థం లేని పేర్లు కూడా మనం పెట్టుకుంటున్నాం. ఆ రోజు అంటే అప్పటి నుంచే ఈ అలర్క వర్మ అనే పేరు పెట్టినప్పటి నుంచే అనిపించింది, ఓహో! ఇలా అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకోవడంలో కూడా ఏదో ఒక అర్థం ఉంటుందిలే అనుకున్నాను. ఇదంతా ఏంటంటే ఈ అలర్క వర్మ అనేవాడు చాలా పెద్ద రాజు అవుతాడు. చాలా గొప్ప రాజు అవుతాడు. ఎందుకంటే తల్లి వాడికి ఈ చిన్నప్పటి నుంచే ఈ విషయవాంఛల పట్ల, ఈ రాజభోగాల పట్ల, రాజ విద్యల పట్ల ఎక్కిస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ దిస్ గై విల్ బికమ్ ఎ గ్రేట్ కింగ్ అన్నమాట. సో అలా ఈ జన్మాంతర వర్ణనాలు ఏంటి, పుట్టుకతో నాలో ఏర్పడినటువంటి ఈ ఈ ఈ ఈ బంధాలు, ఈ బంధనాలు ఇవన్నీ గూడా నాకు ఎక్కించబడినవి. ఏ విషయాలు తెలియకపోవడం మూలంగా నాకు నేను ఎక్కించుకున్నవి. వీటన్నింటి నుంచి బయటపడి మళ్ళీ ముక్తిని సంపాదించుకోవాలి, మళ్ళీ ముక్తిని సంపాదించుకోవాలి అని ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? నువ్వు పుట్టినప్పటి నుంచే ముక్తుడివి. ఆ ఒక్క విషయాన్ని గ్రహించు చాలు నువ్వు అని ఈ జన్మాంతర వర్ణనానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. చాలా సంక్షిప్తంగా. అందుకోసం నేను ఇది ఇంత డీటెయిల్‌గా వెళ్దాం అనుకున్నాను. అంటే ఈవిడ ఎన్నెన్ని జన్మలు చెప్తుందంటే, ఈవిడ ఇప్పుడు మనకి ఆ గ్రామంలో అరుంధతీదేవి చనిపోయిన తరువాత ఇప్పటికి 8 రోజులయింది. నువ్వే ఆ అరుంధతివి ఓకే అని సరస్వతీదేవి అంటారు కదా! ఇక్కడ జ్ఞప్తిదేవి అని చెప్పాం మనం లాస్ట్ టైమ్ ఒకసారి. సరస్వతీదేవికి అప్పుడు ఆ పెట్టిన పేరు ఇక్కడి నుంచి అంతా కూడా జ్ఞప్తిదేవి అని ఉంటుంది అని నేను చెప్పుకున్నాం కదా! ఆ జ్ఞప్తిదేవి ఈవిడకి జ్ఞాపకం తెప్పించేటప్పుడు నువ్వు ఎన్నెన్ని జన్మల్లో వెళ్ళిపోయావో చూడు అన్నప్పుడు ఆవిడకి ఒక్కసారిగా 800 జన్మలు కనిపిస్తాయి. ఆ 800 జన్మలలో అంటే ఇప్పుడు అరుంధతిగా చనిపోయిన తర్వాత మరలా లీలగా రావడానికి మధ్యలో 8 రోజులు గడిచిపోయినాయి. అక్కడే ఆవిడే నువ్వు, ఈవిడే నువ్వు అని చెప్తారు కదా! ఆ వశిష్ఠుడే ఈ పద్మ మహారాజు, ఆ అరుంధతే నువ్వు అని అంటుంది కదా సరస్వతి అమ్మవారు. ఆ 8 రోజుల గ్యాప్ అని ఏదైతే ఉందో అది వీళ్ళకి ఈవిడేంటంటే నేను 36 ఏళ్ళు 37 ఏళ్ళు అనుకున్నాను కదా! 8 రోజులే అంటే అక్కడ అది వేరు, ఈ లోకం వేరు అని అంటారు. ఇదంతా అంటాం కదా! అన్నప్పుడు ఆ గ్యాప్‌లో ఈ లీలకి గుర్తొచ్చేదేంటంటే, నాకు 800 జన్మలు గతించిపోయినాయి. అంటే 800 జన్మలు అంటే అక్కడ 8 రోజుల్లో ఈవిడ మళ్ళీ లీలగా వచ్చి ఈ లీలగా రావడానికి మధ్యలో 800 జన్మలు గడిచినాయంట. రైట్. ఆ 800 జన్మల్లో ఆవిడ తన జన్మల గురించి చెప్పినప్పుడు ఒకసారి ఒక చండాలికగా పుట్టాను. ఒకసారి ఒక లేడీగా పుట్టాను. ఒక చెట్టుగా పుట్టాను. ఒక క్రూర జంతువుగా పుట్టాను. ఒక కుక్కగా పుట్టాను. ఎన్నెన్ని వర్ణిస్తారు. ఆ జన్మలలో నేను ఏమేం చేశాను? ఇదంతా కూడా మళ్ళీ లీలకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ లీలాదేవికి. అంటే ఇన్ని విషయాలు మరి ఈ దేహంలో ఉన్న నాకెందుకు గుర్తు రావట్లేదు? అని ఆలోచించినప్పుడు ఏంటంటే, నాకు ఈ విషయాలన్నింటి పట్ల కూడా ఒక 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 గుడ్డ కప్పేసి నా పాత విషయాల పట్ల ఈ జన్మలో నేను ఇలా ఉండటానికి కారణమైనటువంటి రూపం ఏదైతే ఉందో, అంటే జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ జన్మలో వచ్చిన తర్వాత నాలో జరిగినటువంటి ఇన్ని ఆహ్, ఇతరత్ర వేరే విషయాలున్నాయి కదా! ఈ లోకానికి సంబంధించి. ఆ లోకానికి సంబంధించినటువంటి ఈ విషయ వాంఛల పట్ల నాకు ఉన్నటువంటి ఆసక్తి పెరగడానికి కానీ, ఇవన్నీ కూడా నాలో ఇంబైబ్ చేసున్నాయి కదా! దాని మూలంగా అంతకు మునుపు ఉన్నటువంటి విషయాలు నాలో కవర్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా నాకు తొలగిపోయి రావాలి అంటే, ఈ బంధనాలనన్నింటిని నేను తెంచేసుకోవాలి. తెంచేసుకోవడానికి కూడా నేనేం కష్టపడక్కర్ల.
ఇవన్నీ కూడా ఒక భ్రాంతికరమైనటువంటి విషయాలే, ఇవన్నీ కూడా ఒక మిథ్యారూపమైనటువంటి విషయాలే అనేటువంటి దానిని నేను రూఢిపరుచుకోగలగాలి. నేను అంటే ఇక్కడ మళ్ళీ ఈ దేహం అనేటువంటిది కాదు, నేను అనేటువంటి ఒక కాన్షియస్నెస్, ఒక స్పృహ. మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు స్థూల దేహం, సూక్ష్మ దేహం అని అనుకున్నప్పుడు, సూక్ష్మదేహం అంటే ఏమిటి అని ఆలోచించినప్పుడు, సూక్ష్మదేహం అంటే ఒక నాలో ఉండేటువంటి చైతన్య స్వరూపమే. నాలో ఉండేటువంటి చైతన్యాన్ని నేను ఎలా చూపించగలను అంటే, అది నాలో ఉండేటువంటి ఒక నేను అని అనుకుంటే, నాలో ఏ స్పృహ అయితే మెదులుతుందో, ఒక కాన్షియస్నెస్ నాలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే మెదులుతుందో అది మాత్రమే నేను, ఈ దేహం కాదు అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మాలి. దానికి వేసి ఏం చేయాలి ఆ నమ్మిక కోసం? ఏమి చేయదు. వేటి పట్ల కూడా స్పందన లేకుండా, విషయవాంఛల పట్ల, ఎటువంటి విషయాల పట్ల స్పందన లేకుండా నేను ప్రవర్తించగలిగితే, అప్పుడు నాలో ఈ నమ్మకం రూఢి అయినప్పుడు, నాలో అంత మునుపు కప్పివేయబడినటువంటి ఆ కవర్, దాన్ని మనం మాయ అంటాం కదా. ఆ మాయ అనేటువంటి ఆ పొర తొలగిపోతుంది. అప్పుడు ఎన్ని జన్మలు ఎత్తితే ఏం లాభం? ఏమిటి ఇప్పుడు? అప్పుడు ఎన్ని జన్మలు ఎత్తేసాను అనేటువంటి పూర్వజన్మల స్పృహతో కలిగినంత మాత్రాన ఏమున్నది అనేటువంటి స్పృహ కూడా కలుగుతుంది. అందుకోసమని ఈ జన్మాంతర వర్ణనం అనేది మనం చదివేది. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమంటారు? తస్మిన్ గిరితటే గ్రామే తస్య మండప కోటరే అంతర్థిమాస్వాయయతు యతుహు తత్రస్థే ఏవతే స్త్రియౌ. ఆ ఇద్దరు ఆడవాళ్ళు కూడా అప్పుడు ఆ బ్రాహ్మణుని యొక్క ఇంటి నుంచి అదృశ్యమైపోయిన తర్వాత వాళ్ళు ఆ భౌతికమైనటువంటి శరీరం, ఈ నాడి ప్రాణాలు ఇవేవి కూడా వారికి లేకున్నా, అంటే భౌతికమైన దేహాలు, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తులు, ఈ జన్మలు, ఈ లోకాలు, ఈ సృష్టులు, ఇలాంటివేవి వాటి పట్ల ఎటువంటి విషయాలు కూడా లేవు. లేకపోయినా వారికి అప్పుడు ఆ లీలలో కానీ సారీ, ఆ లీలాదేవికి, ఎందుకంటే సరస్వతీదేవి అమ్మవారి గురించి మనం, ఆవిడే కదా జ్ఞానప్రదాత, ఆవిడ చెప్తున్నారు కాబట్టి ఆ లీలాదేవికి సంభాషణ రూపమైనటువంటి ఒక జ్ఞానం కలిగింది. అంటే ఒక విషయాన్ని నేను అడగాలి అనేటువంటి విషయం కలిగినప్పుడు ఆవిడ లీల ఆ అమ్మవారిని ఇలా అడిగింది, అమ్మా, మృతస్య భర్తుః జీవోసౌ యత్ర రాజ్యం కరోతి మే తత్రాహం కిం న తైదృష్ట దృష్టాస్మీహ సుతేన కిం. అమ్మా, నా భర్త ఉన్నట్టు ఇదివరకు ఉన్నాడు కదా, ఈ లీల అనేటువంటి రూపానికి సంబంధించినటువంటి భర్త ఉన్నాడు కదా పద్ముడు. ఆ జీవుడు రాజ్యం ఉనర్చుచున్న చోట ఉన్నవాళ్ళు నన్ను చూడలేకపోయారు. కానీ ఇక్కడ ఈ జన్మలో, అంటే ఈ అరుంధతి రూపంలో ఉన్నప్పుడు నా కొడుకు ఎవరైతే ఉన్నారో వాడు నన్ను చూడగలిగాడు. ఎందుకు అనంటే, నీ యొక్క అభ్యాసం ఇంకా దృఢపడలేదు. అప్పుడు అమ్మవారు అనేది ఏంటంటే, నీ అభ్యాసం దృఢపడలేదు, నీ సాధన దృఢపడలేదు. ఆ సాధన దృఢపడిన తరువాత నేను ఇలా కనిపించాలని నువ్వు అనుకున్నావు కాబట్టి వాళ్ళకి నువ్వు కనిపించవు. ఇదంతా కూడా నీ యొక్క సంకల్ప బలం మాత్రంగానే జరిగింది. ఇది ఇంకో రకంగా జరగలేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ఐ థింక్ రిలవెంట్ గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా,
ఇప్పుడు ఈ క్షణం ఈ ఆలోచన నేను గ్యాదర్ చేసుకుంటున్నవి కానీ, లేకపోతే నేను తింటున్నాను హ్మ్. ఒక పదార్థము. హ్మ్. దాని యొక్క రుచి, దాని యొక్క ఇది అదంతా అనుభవించటమే గదా! ఇదంతా గూడా అనుభవించటమే గదా! అవునండి. మరది ఎలా మనం బ్రేక్ చేయగలుగుతాము? చాలా గొప్ప ప్రశ్న వేశావు. ఎలా బ్రేక్ చేస్తాను? ఇప్పుడు ఈ అనుభవం మీకు ఎక్కడ ఎలా కలిగింది అనేది దానికి మూలం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అనుభవం ఇది నాది. ఈ అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటువంటి దానికి మూలం ఎక్కడ ఆలోచించారా? ఆలోచించాలి కదా! ఎందుకంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం నేను ఎవరు? నేను అనేటువంటి ఆ కాన్షియస్‌నెస్, ఆ స్పృహ, ఆ సూక్ష్మభూతం, ఆ సూక్ష్మమైనటువంటి ఆలోచన అది దాని మూలంలోకి మనం వెళ్ళాలి గదా! అంటే ఆ మూలం గూడా మేబీ మనం ఆల్రెడీ జరిగినది రిట్రీవ్ చేసుకుంటున్నామా అది? అంటే ఇది నాకు ఆల్రెడీ అనుభూతి ఉందా? ఇప్పుడు మీరు సపోజ్ మీకు వంకాయ కూర ఇష్టం అనుకోండి. ఐయామ్ జస్ట్ టేకింగ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. యాహ్! ఇష్టం చాలా నిజంగానే. సో, మీకు ఆ వంకాయ కూర ఇష్టమైనప్పుడు, ఆ వంకాయ తినేటప్పుడు మీరు నాకు ఇది ఇష్టమైనది అనేది మీకెప్పుడు రూఢిపడింది? దాన్ని అనుభవించిన తర్వాత నాలుక మీద పడ్డప్పుడు. కదా! ఆ హ్మ్. అనుభవించింది ఎవరు? మీ నాలుక అనుభవించిందా? లేకపోతే మీరు అనుభవించారా? నేను అనుభవించాను. మీరు అంటే ఎవరు? ఆహ్, నాలిక ద్వారా మీకు తెలిసినటువంటి ఒక రుచి ఎక్కడో ఒక చోట రిజిస్టర్ అయ్యి, ఆ హ్మ్. రుచి మీకు అబ్బా! ఇది భలే ఉందే అనేటువంటి ఒక చిన్న స్పార్క్ వచ్చింది హుహు. కదా! ఎక్కడ కలిగింది ఆ స్పార్క్? మన జ్ఞాపకాలలో వచ్చినది. జ్ఞాప్ జ్ఞాపకం అంటే ఒక ఎక్కడో ఎక్స్‌పీరియన్స్. ఆ! హ్మ్. ఆ అనుభూతి. రైట్? అది ఎక్కడ కలిగింది అనేటువంటిది కదా నాకు మూలం. హ్మ్. లేకపోతే మీకు కొన్ని ఆహ్, సంగీతం ఉంటుందండి. మీకు ఆహ్, సుబ్బలక్ష్మి గారి సంగీతము, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, బాలమురళీ కృష్ణ గారి పాటలు, లేకపోతే ఆహ్, సాహిత్యం ఉంటుంది. కృష్ణ సత్యనారాయణ గారి సాహిత్యము, లేకపోతే యండమూరి వీరేంద్రనాథ్ సాహిత్యము, లేకపోతే ఇంకా పైకి వెళ్తే వ్యాసుల వారు, వాల్మీకి వారు రాసినటువంటి ఆ సాహిత్యము. ఇవన్నీ గూడా మీకు ఇష్టమైనది అనేటువంటి విషయం ఎక్కడ మీకు రిజిస్టర్ అయింది? అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఏమున్నది? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నదిరా అని చూసుకున్నాననుకోండి. ఇప్పుడు అక్కడికెళ్తే నా ఆలోచన 2 రకాలుగా వస్తుంది. రైట్? నేను అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఓకే. ఇక్కడ నాకు ఏదైతే ఈ ఆలోచనలు, ఈ రుచులు, గిచులు ఇవన్నీ నాకిష్టమైనాయో సపోజ్ నేను ఈ దేహంలోనికి రాకముందు సపోజ్ ఆమె కార్నివారస్ ఉంది. మాంసం, గీంసం తినేవాడిననుకుందాం. ఓకే. అంటే ఈ దేహంలోనికి రావడానికి మునుపు నాకు అది ఇష్టమైంది. మరి మరి అంత ఉన్నటువంటి ఇష్టం ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకు ఇష్టం లేకపోకుండా పోయింది? అది అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా శుద్ధోసి, బుద్ధోసి, ఆ! నిరంజనోసి ఆ! మలమూత్ర అహా! హ్మ్. అది కాదు. అహా! అబ్బా! మదాలు. పాటొచ్చినట్టే వచ్చింది. ఆ! మళ్ళీ పోయిందండి. సారీ. హ్మ్. ఆ! శుద్ధోషి, బుద్ధోషి, నిరంజనోసి ఆహ్, మలమూత్ర కొంపలకి ఆ! మల్లకొసి. ఆ! ఆ! మలమూత్ర గుంటలు కాదండి. అది లెట్ మీ సీ. ఆహ్, ఒక్క నిమిషం అది మీకు కరెక్ట్‌గా చెప్తాను. థాట్ వచ్చిందండి. కరెక్ట్‌గా మళ్ళీ పోయిందేంటో. సారీ అండి. యాహ్! ఇట్స్ ఓకే. అంటే సార్
సోమశేఖర్ గారు మీరు చెప్పేది ఇప్పుడు మనకున్న ఈ అనుభవాలన్నీ మన ఈ శరీరానికి మనస్సుకి పట్టాయి కదా. అవునండి. అందుకనే మనం నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు మనకి అది గుర్తు లేకపోవచ్చు కదా. కానీ కొన్ని క్యారీ చేస్తాం కదా మనం, కొన్ని ఇంట్రెస్ట్ క్యారీ చేస్తాం అదే కదా. చెప్తానండి. ఇప్పుడు మీరు క్యారీ చేసింది ఏదైతే ఉందో ఓకే అండి, అది ఎక్కడి నుంచి క్యారీ చేయబడ్డది? ఎక్కడి నుంచి క్యారీ చేయబడింది. ఆల్సో మీరన్నట్టు మీరు లాస్ట్ జన్మలో అలా తిన్నది అంత ఇష్టంగా కరెక్ట్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మనం దాన్ని ఇష్టపడట్లేదు అంటే, మళ్ళీ మనం పుట్టిన వాతావరణంలో ద వే హౌ లైక్ హౌ దే ఆర్ మోల్డింగ్ అస్. సో వి ఆర్ ఫర్గెటింగ్ అన్నమాట అదంతా. అది ఎందుకంటే మోహిని గారు, అది మీరు శుద్ధోసి బుద్ధోసి అని అన్నారు కదా. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోసి సంసార స్వప్నం త్యజ మోహ నిద్రాం మదాలసోల్లాపం ఉవాచ పుత్రం అని అక్కడ సంసారమాయ పరివర్జితోసి, ఈ సంసారమాయ నువ్వు వదిలేసేయి. ఓకే, అది మీకు అంటే చాలా ఉన్నాయి, చాలా స్టాంజర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 8-9 ఉన్నాయి. అది పంపిస్తారండి ఒకసారి తర్వాత. గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మదాలసోల్లాపం అని సంస్కృతంలో ఉంటుంది, లేకపోతే మీకు తెలుగులో అయినా లిరిక్స్ చెప్పండి, మీకు వచ్చేస్తుంది గూగుల్. ఓకే ఓకే షూర్. సో నేననేది ఏంటంటే, మనం ఆ మూలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను మూలంలోకి వెళ్ళానండి, కరెక్టే, కానీ ఎంతసేపు నాకు ఆ మూలంలో ఉన్నాను అనేటువంటి భావన నిలబడింది? ఇప్పుడు రమణ మహర్షి గారు ఆయన అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత, ఆయనలో రూఢి పడిపోయిన తరువాత, ఇదంతా కూడా నేను చూస్తున్నది ఈ ప్రపంచం అనే ఏదైతే ఉన్నదో, ఈ జగత్ అనేది ఏదైతే ఉన్నదో ఒక భ్రాంతికరమైనటువంటి విషయం. ఆ భ్రాంతిలో నేను ఉన్నా, ఇప్పుడు ఒక బురదలో ఒక కమలం వచ్చినా కూడా ఆ బురదలోనే ఉంటుంది, అది పుట్టుకంతా బురదలోనే. కానీ ఆ పంకం దానికి అంటదు, అందుకని అది పంకజం అంటారు కదా. బురదలో పుట్టింది, ఆ పంకం దానికి అంటదు, కానీ అది అంటుంది, అది అలానే ఉంటుంది, ఆ బురదలోనే ఉంటుంది, ఆ బురదలోనే రాలిపోతుంది. కానీ ఉన్నన్నాళ్ళు కూడా అది ఆ బురదను అంటించుకోదు. రమణ మహర్షి అటువంటి వారు. ఆయన ఈ జగత్తు అనేటువంటి ఒక బురదలో నుంచి వికసించినటువంటి ఒక కమలం. మనం మనం అని కాదు, నేను ఏదైతే ఈ విషయవాంఛల పట్ల ఇంకా మోహితున్నైతే అయ్యున్నానో, ఆ బురదని నాకు ఇంకా, నేను ఆ బురదలోనే ఉన్నాను అనేటువంటి స్పృహ నాకు ఇంకా రాలా. ఒకవేళ వచ్చినా అది నిలబడలేదు. అది నిలబడడానికి ఏం కావాలి, ఏం చేయాలి నేను? మనకి ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఒక చిన్న కథ వస్తుందండి. హైందవోపాఖ్యానం అని ఒకటి వస్తుంది మనకి. ఫస్ట్ టైం హిందూ లేకపోతే హైందవం అనేటువంటి మాట యోగ వాసిష్టంలో ఉంటుంది. అంటే ఆ హైందవం అనే మాటకి అర్థం ఏంటి, ఇంకోటి ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆలోచిద్దాం. కానీ హైందవం అనేటువంటి మాట యోగ వాసిష్టంలో ఉంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఒక 9 మంది బ్రాహ్మణులు బయట ప్రపంచానికి మొద్దుల్లాగా ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి చదువు సంఖ్యలు కానీ ఏవి అబ్బినట్టుగా ఉండదు. వాళ్ళు ఎంతసేపు కూడా మేము బ్రహ్మలం, నేను బ్రహ్మని, నేను బ్రహ్మని, నేను బ్రహ్మని, నేను బ్రహ్మని అనేటువంటి ఒక ఆలోచనలోనే అదే 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 పదే పదే నెమరు వేసుకుంటూ 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 వాళ్ళు తర్వాత బ్రహ్మలైపోతారు. ఇందాక చెప్పినటువంటి ఇనుప మొక్క అయస్కాంతం ఉదాహరణే గాని, లేకపోతే ఇప్పుడు ఈ బురద తామర పువ్వు అనేటువంటి ఉదాహరణే గాని, ఇవన్నీ కూడా అవి.
నాలో ఆ విషయం రూఢి పడనంత మటుకు, అంటే అది ఇంకా అలానే స్టాండర్డ్ గా నిలిచిపోవాలి. నిలిచిపోతే ఇక నేను ఆ బురదలో ఉన్నా కూడా ఐ కెన్ స్టాండ్ అవుట్. రైట్. ఆ వికసించిన తామర, అందుకని మనకి సూర్యుడిని చూడంగానే తామర ఎందుకు వికసిస్తుంది అని అంటారండి. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, సూర్యకాంతి ఒక జ్ఞాన ప్రదీపం అయితే ఆ తామర వికసించేటువంటి మనసు, అందుకనే మనకి మనస్సు తామర పువ్వు లాంటిది అంటారు. మనకి చూడటానికి విషయం చూడేసేటప్పుడు కూడా అలా ముడుచుకున్నట్టే ఉంటుంది. మన గుండె కూడా మనకి మామూలుగా చూపించాలి అంటే గుండెని అలానే చూపిస్తారు కదా, ఒక పిడికిలు మూసినట్టుగానే. అంటే ఒక తామర పువ్వు ఒక మొగ్గగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ మన గుండె ఆకారం కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞాన ప్రదీప్తి మనలో పడుతుందో, మన మీద ప్రసరిస్తుందో, అది వికసిస్తుంది కదా. అలాగే మన మనస్సు కూడా వికసించాలి. వికసించినప్పుడు నాలో ఇది నేను కాదు, ఈ దేహం నేను కాదు, నేను శుద్ధోషి, బుద్ధోషి, నిరంజనోషి. నేను ఈ మూడింటిని, నేను శుద్ధుణ్ణి, నిరంజనుణ్ణి. నిరంజనుడు అంటే ఎటువంటి రంజనం లేనటువంటి వాణ్ణి, నిర్గుణుణ్ణి, ఎటువంటి వాసన క్రమాలు లేనటువంటి వాడిని అనేటువంటి ఆలోచన నాలో కలిగి అది రూఢి పడిన తర్వాత ఇంకా నాకు బురదలో ఉంటే ఏంటి, లేకపోతే నీళ్ళల్లో ఉంటే ఏంటి, ఇంకో చోట ఏ ఏ చోట్ల అయితే ఉంటే ఏంటి కదా. అదే కదా ఇప్పుడు జీవన్ముక్తుడికిను సదేహ ముక్తుడికి విదేహ ముక్తుడికి ఉండేటువంటి తేడా. మొదట్లో మనకి వశిష్ఠ మహర్షి శుకుల వారికిను వ్యాసుల వారికి తేడా అడిగినప్పుడు రాములు వారు అడుగుతారు కదా, ఈ శుకులు ఏమో ఇదేంటి విదేహముక్తుడయ్యాడు, ఆయన దేహం పట్ల ఏం లేదు, ఆయన సదేహంలో ఉన్నా కూడా వ్యాసుల వారు తన కొడుకైనటువంటి కన్నా కూడా ఎందుకు ఇలా ఉన్నారంటే, నాయన వాళ్ళిద్దరూ ఒకటే ముక్తి కలిగిన తర్వాత. సో ఆ ముక్తి అనేదంటే విడివడిపోవటం. ఈ బంధాలు అంటే విడివడిపోవడం అంటే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అన్నానంటే అది పూర్తి డెఫినేషన్ మారిపోతుంది. మళ్ళీ నేను బురదను తామర పువ్వు ఎగ్జాంపులే చెప్పాలి, ఉదాహరణకని చెప్పాలి. ఉన్నా కూడా లోపల నేను దాన్ని దేనిని అంటను. బయటికి ఎలా ఉన్నా కూడా లోపల నేను దేనికి అంటను. ఎందుకంటే అది నేను కాదు, ఇది నేను కాదు అని అనుకుంటూ నా యొక్క ప్రయాణం అలా ఉంటుంది. సరే, మోహిని గారు మీకు సమాధానం అందిందా, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? అంటే నేను అనేది ఏంటంటే యూ జస్ట్ మీరు ధ్యానంలోనే కూర్చోండి. కూర్చొని మీరు అది ఆలోచించండి. ఆలోచించినప్పుడు ఎక్కడ కలుగుతోంది నాకు ఈ ఆలోచన, ఆఖరికి ఆలోచించేటప్పుడు కూడా ఎక్కడ ఆలోచిస్తున్నా అనేది కూడా ఆలోచించండి. ఫస్ట్ మనకి ఈ కోరిక నాకు ఎక్కడ పుట్టింది, ఈ రుచి అనేటువంటి అనుభూతి నేను ఎక్కడ చెందాను, ఇది నాకు చాలా ఇష్టమైనది అనేటువంటి రుచి అనుభూతిని నేను ఇంకెక్కడ పొందాను, ఆ అనుభూతిని నేను అసలు ఎక్కడ పుట్టాను, ఆ ఆలోచన నాకు ఎక్కడ కలిగింది, ఎక్కడ కలిగింది అనే ఆలోచన కూడా ఎక్కడ కలిగింది అంటూ మనల్ని మనం ప్రెస్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ ఒక చోట మనకి ఆలోచన ఆగిపోతుంది. అది నేను. అక్కడికి నేను అనే ఆలోచన కూడా ఉండదు అక్కడ. అదే శూన్యం, అదే ఆకాశ స్వరూపం. మణి గారు మీరేదో చెప్పబోయారు, నేను మిమ్మల్ని ఆపాను. లేదండి, లేదు లేదు, ఐమ్ ఫైన్. ఐ థింక్ ఐ విల్ లిజన్ అగైన్ అండ్ కొంచెం డైజెస్ట్ చేసుకుంటాను. కీప్ గోయింగ్. సో సరే, ఈ ఇన్ని వందల జన్మలు అయిపోయినాయి. ఓకే, పైగా ఆవిడ ఏంటంటే ఒక ఇది
అంటే ఇదంతా అవసరమైన విషయం అనిపించలేదు, కానీ జస్ట్ ఇంకొంచెం ఇంకాస్త ఆసక్తి కలగడానికి అని చెప్తున్నా నేను. ఆవిడ ఒక మాట అంటుంది ఏంటంటే, నేను ఈ ఈ గిరిగ్రామంలో కేవలం ఈ మంటపంలో, అంటే ఆ గదిలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకాలలో అనేకమైనటువంటి జన్మలు ఎత్తేసాను. దాదాపు 800 జన్మలు ఎత్తాను. 800 జన్మలలో ఎన్నెన్నో నేను అనుభూతులు చెందాను, ఎన్నెన్నో గతించాను, ఎన్నెన్నో పొందాను, ఎన్నెంటి విషయాల్లో లాభపడ్డాను, ఎన్నెంటి విషయాల్లో నష్టపడ్డాను, ఇలా చెప్తూ వెళ్తూ ఉంటున్నాడు. పైగా ఒక చోట అంటుంది, ఒక చిన్న పెట్టెలో, ఇప్పుడు పోపుల డబ్బాలో ఒక చిన్న గిన్నెలో ఆవాలు ఉన్నట్లుగా ఈ కాస్త చిన్నదైనటువంటి ఈ మంటపంలో నేను ఎన్నెన్నో లోకాలు చూసేశాను అని అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే, అస్మిన్నేవ గృహాకాశే సర్వా బ్రహ్మాండ భూమయ స్థితా సముద్గకే మన్యే యథాంత సర్షపోత్కరా. సముద్గకం అంటే సంస్కృతంలో సముద్గకం అంటే పెట్టె, లేదా ఒక భరణి. మామూలు మన బొట్టు పెట్టే కుంకుమ భరణి అంటాం కదా, ఆ కుంకుమ భరణి, దాన్ని సముద్గకం అంటారు, లేదా ఒక పెట్టెని. యస్మిన్నేవ గృహాకాశే సర్వా బ్రహ్మాండ భూమయ స్థితా సముద్గకే మన్యే యథాంత సర్షపోత్కరా. సర్షపం అంటే ఆవగింజ. అందుకని సర్సంక తేల, లేకపోతే సర్సంక సాగ్ అంటాం కదా, సర్షపం. సంస్కృతంలో సర్షపం అంటారు. అది ఆవాల గిన్నె అన్నమాట, ఆవ పెట్టె. అదే మా పువ్వులు పెట్టేదో ఆవాల చిన్న గిన్నె లాగా ఉంటుంది కదా. ఇన్ని చిన్న గిన్నెలో ఇన్ని ఆవాలు ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో ఈ కాస్తైనటువంటి చిన్న మంటపంలో నేను ఎన్నెన్నో కోటాను కోట్ల లోకాలు చూశాను. ఎన్నెన్నో కోటాను కోట్ల లోకాలలో నేను ఎన్నెన్నో జన్మలెత్తాను. ఆ ఎన్నెన్నో జన్మలలో నేను చెట్టునయ్యా, పుట్టనయ్యా, చీమనయ్యా, పురుగునయ్యా, ఒక జింకనయ్యా, ఏనుగునయ్యా, ఒక చండాలికనయ్యా, ఒక రాజుగారి పత్నినయ్యా, ఇన్నినయ్యా. ఇప్పుడు నేను మరలా ఇలా ఉండి, పైగా ఇప్పుడు నేను నా భర్త ఉన్న చోటికి చాలా దగ్గరలోనే ఉన్నా అనిపిస్తుంది నాకు. నేను దానిని కూడా ఇక్కడి నుంచే చూసేటట్లుగా నన్ను అనుగ్రహించు అంటే, అప్పుడు సరస్వతి అమ్మవారు, నీకు ఎంతమందో భక్తులు ఉన్నారు, ఏ భక్త దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావు? భూతలారంధుతీ సుతే భర్తారస్తవ సంప్రతి త్రయో నామాథవా భూవన్ బహవః శతసమ్మతాః నేదీయసాం త్రయాణాంతు ద్విజస్తే భస్మతాం గతః రాజా మాల్యాంతరగతః సంస్థితోంతఃపురే శవః. నీకు చాలా మంది భర్తలు ఉన్నారు, నాకు కూడా 3 భర్తలు అయ్యారు. ఓకే, నీ భర్తల్లో మొదటి వాడైనటువంటి ఈ బ్రాహ్మణుడు, ఈ వశిష్ఠుడు, ఓకే, శవం అయిపోయాడు, అంతకుముందు భస్మం అయిపోయాడు. వాడు ఇప్పుడు పద్ముడనే రాజు అయ్యాడు. వాడు చనిపోయి ఇప్పుడు అక్కడ పూలలో కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు ఆ చనిపోయినటువంటి రాజు విదూరథుడు అనే పేరు మీద ఇంకో రాజు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేదంతా కూడా, అంటే ఇది బేసిక్ ఏంటంటే వాల్యూమ్ 1 అయిపోవచ్చింది, నెక్స్ట్ వాల్యూమ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆ వాల్యూమ్ 2లో విధూరథోపాఖ్యానం అని మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది అంటే దీనికే కంటిన్యూషన్ అనమాట. విధూరథుడు అనేటువంటి రాజు అయిపోయాడు. రైట్, వాడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? పైగా వాడు వాడు ఉన్నటువంటి ఆ లోకంలో, ఆ జగత్తులో అనేకమైనటువంటి భోగ లాలసులలో పడిపోయాడు.
వాడి యొక్క చేతనం మలినమైనది. మలినమైతే ఏదో పెద్ద విషయం, వాడు విషయవాంఛల పట్ల అంటే కప్పివేయబడ్డాడు. ఆ చైతన్యం మాయతో కప్పివేయబడ్డాడు. వాడి యొక్క చిద్వృత్తి తమస్సులో జీర్ణమైపోయింది. అతడు ఈ సంసార సముద్రంలో అనేకానేకమైనటువంటి రాజభోగాలలో, రాజకార్యాలలో చిక్కుకుపోయాడు. అండి మిమ్మల్ని వాళ్ళు భావిస్తున్నాను. సో మరి వీటిల్లో చిక్కుకోకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ పుట్టినందుకు మరి పితృ రుణాలు తీర్చుకోవాలి మనము, వాళ్ళు మనని కన్నారు కదా. సో అంటే అది కూడా కాకుండా పెళ్లి చేసుకుని మనం సంసారాన్ని లీడ్ చేయాలి, అవన్నీ కూడా చెప్తారు కదండి. కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలని, ఈ సంతతిని అభివృద్ధి చెయ్యాలి ముందుకి అని కూడా చెప్తారు కదా మన శాస్త్రంలో. మరి అది ఇంకా ఏంటి ఉపయోగం, ఇది తెలుసుకుని మళ్ళీ ఈ బురదలోకి మనం కాలు పెట్టాల్సి వస్తుంది కదా. దీన్ని ఈ లూప్ లోంచి మరి బయట పడలేం కదా మనం. 2 రకాలుగా కూడా చెప్తున్నారు కదా, అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. దీనికి నేను సమాధానం చెప్పనండి, ఏమనుకోవద్దు, మీరే ఆలోచించండి. ఎందుకంటే ఇది నేను సమాధానం చెప్పటంతో నా సమాధానం కరెక్టా లేకపోతే ఇంకోటి సమాధానం కరెక్టా అనేది, దానిలో ఆ డిస్కషన్ లోకి వెళ్ళటం కన్నా కూడా మీరు ఇక్కడ నిర్ణయించుకోండి. మీరే నిర్ణయించుకోండి. మీకు ఏది నచ్చిందో అదే వెళ్ళండి, ఆ ఆలోచనతో వెళ్ళండి. ఓకే. ఎందుకంటే నేను సమాధానం చెబితే అదొక పర్స్పెక్టివ్ డెవలప్ అవుతుంది, ఆ డైమెన్షన్ వెళ్తుంది. వద్దు, నేను అనేది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెనేషన్, ఆ సమాధానం మనకి రాముల వారికి వచ్చినది ఏమన్నా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎక్కడో చోటు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నా వెర్షన్ ఇలా ఉందనుకోండి, ఏంటంటే ఇందాక నుంచి చెప్తున్నాను కదండి, ఈ సంసారం అంతా బురద, ఇందులో మనం ఉండొద్దు, కాబట్టి మనం దీని నుంచి బయటపడిపోయి వీటన్నింటికి ముక్తులైపోదాం. అదేంటి, ఒక బురదలో నుంచి ఒక తామర పువ్వులు ఎలా నిలబడిందో అలానే ఆ బురదలోనే ఉన్న వేటికి మనం అంటకుండా ఉందాం అని నేను చెప్పాను అనుకోండి, అదొక డైమెన్షన్ అయింది, రైట్? అదొక థాట్ ప్రాసెస్ నేను ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది. వద్దు, మన 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 ఇప్పుడు ఈ పెద్దలు చెప్తారు, మన ప్రవచనకర్తలు కానీ, మన గురువులు కానీ, మన శంకరాచార్యుల వారు కానీ, అంటే మనం ఆమ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు కానీ, లేకపోతే వేరే వేరే మఠాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాలు కానీ, దాని పట్ల ఏంటి, అదేంటి, పితృదేవత రుణం తీర్చుకోవాలి, మనకి ఈ జన్మలోకి వచ్చినందుకు అనేకమైన రుణాలు ఉన్నాయి, ఆ రుణాలన్నింటినీ తీర్చుకోవాలి, పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి, భర్త పట్ల అన్యోన్యంగా ఉండాలి, భార్య పట్ల అన్యోన్యంగా ఉండాలి, సంసారం సవ్యంగా సాగాలి, ఇలాంటివన్నీ చెప్పాను అనుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఐఎమ్ ఫోర్కింగ్ బిట్వీన్ మల్టిపుల్ థాట్స్ కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ థాట్ మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళేటప్పటికి అంటే ఒక దారిలోకి వెళ్ళిన తర్వాత ఆ దారి కూడా అక్కడ మళ్ళీ 2గా చేయవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ మల్టీ అంటే ఒక చెట్టు వేరు పైకి చూడటానికి కాండమంతా ఒకటేగా ఉన్నా కూడా భూమి లోపలికి చూస్తే అనేకమైన వేళ్ళు అటు ఇటు చొచ్చుకుపోతాయి. సో మన ఆలోచన, మన మస్తిష్కం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, తాకిపోతుంది. సో అదంతా కాదు, ఇన్ని వేళ్ళు ఉన్నా కూడా ఈ వేళ్ల యొక్క ఆలోచనల యొక్క పనంతా ఏమిటి అని అంటే, కేవలం ఆ విత్తనాన్ని వృద్ధి చెయ్యటానికి అని ఒక విషయం చెప్పాను అనుకోండి. రైట్? అంటే ఆ విత్తనంలో ఉన్నటువంటి ఒక జ్ఞానం, రైట్, అది పలు రకాలుగా విస్తరించి
ఆ పలు రకాలుగా విస్తరించినటువంటి ఆ వేళ్ళు అనేకానేకమైన చోట్ల నుంచి బోలెడంత సాంద్రాన్ని గ్రహించి, అంటే బోలెడంత జ్ఞానాన్ని గ్రహించి మరలా ఆ విత్తనానికి ఇస్తుంటే ఆ విత్తనం ఆ చెట్టుగా పైకి ఎగిరింది, పైకి లేచింది కదా. సో ఇన్ని డైమెన్షన్స్ లో మీరు ఆలోచించండి. అన్ని రకాలుగా ఇప్పుడు ఇప్పుడు పితృదేవతలు అని అంటే రైట్, వాళ్ళు కూడా దేవతా శాఖలు. ఇప్పుడు ఆ దేవతా శాఖకి వెళ్ళాను అనుకోండి, హూ ఆర్ దీస్ దేవతా శాఖస్? అక్కడ పితృదేవతలు ఒకళ్ళు, ఆ తర్వాత వసువులు ఒకళ్ళు, లేకపోతే ఆ అదేంటి ద్వాదశాదిత్యులు ఒకళ్ళు, లేకపోతే ఏకాదశి రుద్రులు ఒకళ్ళు, లేకపోతే ఈ విష్ణుమూర్తి ఒకడు, శివుడు ఒకడు, అమ్మవారు ఒకళ్ళు. ఇలా ఇంతగా వెళ్ళినా కూడా, ఈ జ్ఞానం ఇంతగా కలిగినా కూడా మొదలంట ఎక్కడుంది అంటే, ఇంత జ్ఞానం విస్తరించి మీరు తీసుకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఇంతే ఆగిపోయాను అని అనుకుంటే అక్కడ ఆగిపోతాం మనం. కాదు, ఇదంతా కూడా ఒక విత్తనాన్ని మొలకెత్తించి ఆ విత్తనం యొక్క అభివృద్ధిని చూడడానికి అని అనుకున్నాను అనుకోండి. చిన్న మర్రి గింజ విత్తనం ఎంత ఉంటుందండి? ఆవగింజ కన్నా చిన్నది అది కదా. ఆవగింజ కన్నా కూడా చిన్నదైనటువంటి విత్తనం అది. అది నేలలో పడినప్పుడు అనేకానేకమైనటువంటి వేళ్ల సముదాయంగా అది మారిపోయి, ఆ మారిపోయిన దాని నుంచి అనేక చోట్ల నుంచి ఆ సారాన్ని గ్రహించి ఇప్పుడు చెట్టుగా వృద్ధి చెందుతుంది. అప్పుడు ఎంత ఊడలు పాకిపోతుంది ఆ చెట్టు. అంటే ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడుంది? అంత ఊడలు పాకేసేటంత జ్ఞానం అంతా ఎక్కడుంది? ఆ చిన్న మస్తిష్కంలో, సారీ, ఆ చిన్న మర్రి గింజలో ఉంది. ఆ మర్రి గింజ అనేకానేకమైనటువంటి మూలలకి వెళ్ళి జ్ఞానాన్ని గ్రహించింది, సారాన్ని గ్రహించింది. మనం కూడా, మన కాన్షియస్‌నెస్ కూడా అలాంటి ఉంటుంది. అన్ని రకాలుగా ఉంటుంది. మీరు అందుకని నేను ఒకసారి చెప్పాను నేను. మనం యోగ వాసిష్టం వెళ్తూ ఉంటే మనకి యాక్సెప్టబిలిటీ వస్తుందండి అని. ప్రతి విషయాన్ని నేను గ్రహిస్తాను. దాన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే ఇన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా ఆఖరికి వెళ్లి చేరేటువంటి విషయం ఏదైతే ఉన్నదో, నేను అనేటువంటి ఆ స్పృహ ఏదైతే ఉందో అది కేవలం ఒకటే. అందరికిదే. ఇప్పుడు నేను విడిగా కనిపించొచ్చండి. నా భార్య విడిగా కనిపించొచ్చు. నా పిల్లలు విడిగా కనిపించొచ్చు. ఇంకా నా తల్లిదండ్రులు విడిగా కనిపించొచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒకసారి లాస్ట్ టైమ్ అన్నాను రివర్స్ ఇంజినీరింగ్ అని. నేను వెనక్కి వెళ్తున్నా. ఇప్పుడు నా తల్లిదండ్రులు, వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళెక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళెక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. ఇలా ఎక్కడి నుంచో వెళ్ళిపోతే ఎక్కడో ఒక చోట ఇదంతా కూడా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అంటే ఇంత జ్ఞానం ఇంతగా స్ప్లిట్ అయిపోయి, ఇప్పుడు పితృదేవతకి సంబంధించిన ఒక ఒక జ్ఞానంగా డెవలప్ అయింది. ఒక రూట్‌గా డెవలప్ అయింది. అలానే వసువులు దగ్గర నుంచి ఒక రూట్ డెవలప్ అయింది. ఏకాదశి రుద్రుల నుంచి ఒక రూట్ డెవలప్ అయింది. లేకపోతే ఇంతి డెవలప్ అయినా కూడా ఇప్పుడు లలితా సహస్రనామాల్లో మనం చూసేటటువంటి చిదగ్నికుండ సంభూత అని అంటాం. చిత్ అగ్నిగుండం అంటే ఏదో పెద్ద యోగాగ్ని అని కాదు. ఇది పెద్ద హోమో అని కాదు. చిత్ అంటే చైతన్య స్వరూపంగా జన్మించినటువంటిది. అంటే అంటే చైతన్యమే. శుద్ధమైనటువంటి చైతన్యమే అమ్మవారు. అలానే విష్ణు సహస్రనామాల్లో చూస్తాం. విశ్వం అంటాం. అంటే ఈ కనిపించేదంతా కూడా చైతన్య స్వరూపమైనటువంటిదే. అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా, అంటే ఈ విశ్వం అంతా నిండిపోయినటువంటి చైతన్య స్వరూపం. ఇప్పుడు అమ్మవారికి, అయ్యవారికి తేడా ఎక్కడైనా ఉందా? గురుగారు మరి ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు, ఈ పేరంటాళ్ళు ఇవన్నీ కూడా ఆల్సో నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ హిందూ అని నేను ఎప్పుడు అనుకుంటాను. చాలా ఎవరికి వాళ్ళు అనుకుంటారు అయ్యుండొచ్చు, మరి వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు ఇదంతా కాబట్టి. బట్ మరి మనలో మనమే పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇదంతా కూడా ఉంది కదా ఒక ఇది.
అది అది యాక్సెప్టెన్స్ ఇట్స్ నాట్ దట్ ఈజీ కదండి. ఇప్పుడు అందులో ఉన్న ఇదే నాది, ఒక జీసస్ లో ఉన్న ఆత్మే నాది, ముస్లిం ఆయన మొహమ్మద్ లో ఉన్న ఇదే నాదన్నప్పుడు అవును. మరి అది అంటే మేబీ యా ఓకే. నాకు ఐ థింక్ తడుతున్నట్టుంది మళ్ళీ. అంటే అంటకుండా ఉండాలంటారా? ఐ డోంట్ నో అసలు. అంటే ఇప్పుడు మనం ఆ లోటస్‌నే తీసుకుంటే బురద చుట్టూతా ఇదంతా బురద అనుకోండి. మనలో ఉన్న ఈ ఆలోచనలు, ఈ ద్వేషాలు ఇవన్నీ. సో దాని నుంచి బయటపడాలా? అంటే ఇప్పుడు పిల్లలు ఒక ముస్లిం పిల్లల్ని పెళ్లి చేసుకుంటా ఉన్నా గూడా మనం అంటకుండా ఉండాలా? ఏంటిది నాకు అంటే ఒక్కటండి, ఎక్సలెంట్ క్వెషన్. ఓకే, ఆ స్థాయిలో మీరు నిలబడగలరా? ఆ స్థాయి అని గాదు. మరి మన గురువుగారు చెప్పారు గదా కృష్ణ పరమాత్ముడు, పరధర్మో భయావహ అని. మళ్ళీ మతం మార్చుకోవద్దు ఇవన్నీ గూడా అంటారు. అది గూడా తండ్రిని మార్చుతారు. ఇక్కడ ధర్మం మతం వేరు. అంటే ఒకటి, మీరు ఇప్పుడు ఇది అంటే నాకు అనిపించింది చెప్తానండి. అంటే నేను ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఒకటి నా ఆలోచనగా నేను చెప్తాను. అది ఆలోచన మీకు మీకు కరెక్ట్ అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు కూడా. ఓకేనండి. అందుకని నేను ఎప్పుడు చెప్పినా కూడా ఇది నా ఆలోచనేనండి అని అంటాను. ఎందుకంటే నా ఆలోచనని నేను అవతల వాళ్ళకి నేను రుద్దాలనుకోను. ఎందుకంటే అది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇట్. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఇది నా ఆలోచన. ఇప్పుడు నేను ఈ సంఘంలో ఒక సాంఘిక జీవిగా పుట్టానండి. పుట్టినప్పుడు ఈ సాంఘిక జీవనంలో నేను ఉన్నప్పుడు ఈ సంఘానికి సంబంధించినటువంటి ఒక కట్టుబాటు, నియమ నియంత్రణల్లో నేను ఉన్నాను కదా. నా పిల్లలు కూడా ఆ నియమ నియంత్రణలలో నుంచి వచ్చిన వాళ్ళు అంటే మళ్ళీ నా పిల్లలు అని నేను చెప్తున్నానంటే ఈ కేవలం ఈ దేహానికి సంబంధించినటువంటి బాంధవ్యాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అంతకు మునుపు నేను ఎవరికో పిల్లవాడిని అయి ఉండొచ్చు, అంతకు మునుపు జన్మలో అక్కడ నాకు ఎవరైనా సంతానం ఉండొచ్చు. ఇప్పుడు ఈ లీలాదేవి జ్యేష్ఠ శర్మ వల్ల అలాగా ఎవరెవరో ఉండుండొచ్చు. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి అనుకున్నాం, ఆదిత్య హృదయం చెప్తున్నప్పుడు సామవేదం వారు ఒక మాట అంటారు, బయట ఎంత ఇప్పుడు సూర్యుడి కన్నా అనేకమైన రెట్ల కాంతినిచ్చేటువంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నా నాకు ఈ ఈ కాంతినిచ్చి నన్ను బతికించేటువంటి ఈ సూర్యుడే కదా ముఖ్యం అని చెప్పి ఆయన అంటారు. ఓకే, కాకపోతే ఇక్కడ నేను ఎందుకని అంటున్నానంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ప్రస్తుతం ఈ సమాజంలో ఈ సంఘంలో నేను బ్రతుకుతున్నటువంటి ఈ జీవనంలో ఉన్నటువంటి నియమ నియంత్రణల్లో కట్టుబాట్లలో ఉన్నటువంటి సౌలభ్యం కానీ వీటిని నేను చూసి నా తరువాతి తరం వాళ్ళు కూడా ఇలానే ఉంటే వాళ్ళు కూడా సుఖపడతారేమో అనేటువంటి ఒక ఆలోచన నాలో కలుగుతుంది. ఈ ఆలోచన నాకు కలిగినప్పుడు నేను ఈ రకమైనటువంటి ఈ సంసార ప్రపంచాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ సంసార ప్రపంచం నాకు ముఖ్యం. పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదామని కాదు. ఇప్పుడు బురద ఉందండి, బురదలో లోటస్ ఉంది. ఆ లోటస్ కి సంబంధించిన రూట్ ఎక్కడుంది? ఆ బురదలోనే ఉంది. ఆ బురదలో నుంచే అది జ్ఞానాన్ని గ్రహిస్తుంది, సారాన్ని గ్రహిస్తుంది, నీటిని గ్రహించింది, అది అక్కడ వృద్ధి అయింది, ఆ బురదలోనే ఉంది. అంటే ఆ బురదలో కాస్త కుస్త సాంద్రత ఉంది, దాన్ని పెరగడానికి ఉద్భవించింది. పూర్తిగా దాన్ని నిషేధించలేను. మనం నిషేధించగలమా అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ తామర పువ్వు ఆ బురదని విడిచి సాము చేసినట్టు అవుతుంది. అది ఆ బురదని విడిచి సాము చేసేస్తే ఆ బురద లేకపోతే ఆ తామర పువ్వు కూడా ఉండదు కదా. అప్పుడు అంటే నేను
నేను చెప్పే విషయాన్ని ఇంతకు మునుపు నేను ఏ విషయాన్ని అయితే చెప్పానో దాన్ని నేను కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది మీకు కదా. ఇంతకుముందు ఏంటంటే బురదని అంటే ముట్టినట్టుగా ఉన్నది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం వేరు, రమణ మహర్షి లాగా ఉన్నారు, అలానే ఉండాలి మనం అనేటువంటి అంతకు మునుపు ఏదైతే చెప్పానో ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు నేను ఇంతకు మునుపు చెప్పినటువంటి మాటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది అన్నట్టుగా ఉంటుంది. కాంట్రడిక్ట్ చేసేస్తున్నాను కదా. దానికి ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఆ మూలం, ఆ బురదలో ఉన్నటువంటి సాంద్రతే ఆ లోటస్ పెరగడానికి ఉపయోగపడింది అని అనుకున్నప్పుడు ఆ లోటస్ ఆ బురదలో ఉన్నటువంటి విషయం ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే నేను ఆ లోటస్ అయితే ఆ లోటస్ నుంచి వచ్చినటువంటి విత్తనం కూడా ఆ బురదలోనే పడుతుంది. పడినప్పుడు ఆ బురదలోనే ఉన్నప్పుడు ఆ బురదలో నుంచే మళ్ళీ ఇంకొక లోటస్, ఇంకొక తామర పువ్వు బయటకు వస్తుండగా ఇది అటు వెళ్లకుండా ఈ తామరలోనే ఈ బురదలోనే ఉంటే ఈ తామర పువ్వు కూడా వికసిస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అది తప్పు ఆలోచన కాదే. ఒకసారి అనుకోండి. ఎందుకంటే జ్ఞానాభివృద్ధి ఇప్పుడు అదే ఆ తామర పువ్వు యొక్క విత్తనం వెళ్ళి ఎడారిలో పడింది అనుకోండి, ఆ విత్తనం ఎప్పుడైనా మొలకెత్తుతుందా? లేదు. ఆ తామర పువ్వు విత్తనం కూడా అదే బురదలో పడితే ఇది కూడా వికసిస్తుంది. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి మార్గంలో పయనిస్తే వాళ్ళు కూడా వృద్ధిలోకి రాగలరు అనేటువంటి ఒక ఆలోచన నాలో కలుగుతుంది. కలిగినప్పుడు నా పిల్లలని కూడా నాన్న మీరు ఇట్లా ఉండండిరా, ఈ రకంగా ఉండండిరా, ఇలా బ్రతకటంలో మనకి ఒక రకమైనటువంటి సౌఖ్యం ఉన్నది. ఎందుకంటే ఈ మార్గంలో వెళ్తే మనం అనుసరించినటువంటి ఈ మార్గంలో వెళ్ళగలిగితే దీనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు కూడా సంపాదించుకోగలిగితే మీరు కూడా బ్రతకగలరు, జాగ్రత్తగా బ్రతకగలరు. మీ జీవనాన్ని పట్ల కూడా ఒక రకమైనటువంటి సురక్షణ కలుగుతుంది మీకు అనేటువంటి ఒక విషయం చెప్తున్నట్టు అవుతుంది. అందుకోసమని నేనేమంటాను, నా పిల్లల్ని నేను ఈ మార్గంలో పెంచుకుంటాను. ఎందుకంటే నేను బ్రతికొచ్చేస్తాను. సపోజ్ ఇందాక ఒక విత్తనం ఒక తామర పువ్వు విత్తనం ఎడారిలో పడిందే అనుకోండి, అక్కడ బ్రతకగలిగింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. కానీ అది బ్రతకలేదు అనే విషయం నాకు తెలిసిన తర్వాత కూడా నేను అక్కడికే వెళ్ళి ఉంటాను అంటే కనుక ఐ వోంట్ యాక్సెప్ట్ చేయలేను నేను. ఎందుకంటే ఈ దేహానికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి. నేను పూర్తిగా తెంచుకొని పోతామా అంటే ఇంకా అంత జ్ఞానం నాలో అంత రూఢి పడాల, చర్మం ఇంకా అంత మందగించలేదు. అందుకని అక్కడ నేను కొంచెం స్వార్థంగానే ఆలోచిస్తున్నాను. దాన్ని అంటే అందుకని చెప్పినంత తేలిక కాదండి దీన్ని మనం అలవర్చుకోవటం అంటే. జస్ట్ వదిలేసి వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవచ్చు, ఎవరిపైతే నాకేంటి అని అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి చాగంటి ఆయన ఒక కథ చెప్తారు. ఏంటంటే ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. ఆవిడకి ఆవిడ తమ్ముడు అంటే చాలా ఇష్టంట. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఎప్పుడు కూడా అంటే ఆ బ్రాహ్మణ దంపతుల్లో అంటే ఆ బ్రాహ్మణుడు ఆయనకి బామర్. ఆయన ఎప్పుడు కూడా నేను ఈ జీవితం పట్ల విరక్తి పొందాను, అసలు ఈ సంసారాన్ని వదిలేద్దాం అనుకున్నాను, తపస్సులోకి వెళ్ళిపోతాను అది ఇది అని అంటుంటే ఆ దంపతుల్లో ఆవిడ ఆయనతో అనేది మా తమ్ముడిని చూస్తుంటే ఎందుకో భయమేస్తుందండి, వీడు విరక్తి చెందేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానంటున్నాడు, అసలు సంసారం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, వీడు ఎలా అయిపోతాడో ఏంటో అని నేను భయపడుతున్నానంటే ఆయన అన్నారట, నువ్వేం భయపడికే, వాడు వెళ్ళడు, బామర్దేం వెళ్ళడు, వాడిని తపస్సు చేసుకోడు, వాడికి అటువంటి ఏమీ లేవు, వాడికి సంసార పట్ల ఇంకా ఆసక్తి ఉంది అని అంటే మీకెలా తెలుసు అని అంటుంది ఆవిడ తన భర్తని. అంటే విరక్తి కలిగిన వాడు తన భుజం మీద కండువాని ఇలా వదిలేసి అని చెప్పి తలపు మీద వేసేసి ఆయన ఇంట్లో వెళ్ళిపోతాడు, తిరిగి రాలా.
విన్నానండి స్టోరీ ఆయన చెప్పగా. అంటే ఏంటంటే ఇంకా అంత విరక్తి కలిగేసేటంత నాలో ఇంకా అది దృఢపడాలి. దానికోసం ప్రయత్నిస్తున్నా. ఒకవేళ నిజంగానే అంత విరక్తి పుట్టిందనుకోండి, దాన్ని వదిలిచ్చేసుకొని వెళ్ళిపోతాను. ఈ పిల్లలు అయిపోతారో నాకు అనవసరం. ఎందుకంటే ఎక్కడున్నారు పిల్లలు అప్పుడు? ఎప్పుడైతే నేను ఆ శుద్ధోసి, బుద్ధోసి, నిరంజనోసి అనేటువంటి ఒక విషయాన్ని నేను గ్రహించగలిగి, నాకు నేను గట్టిగా నిర్మించగలిగితే, ఆ రోజు నేను రాగానే వెళ్ళిపోతాను. కానీ అంతవరకు కూడా ఆ బురదలో నేను నిలబడి ఉంటాను. ఆ బురదని నేను అంటించుకోవాలంటే ఇప్పుడు కొంచెం అంటించుకోవాలంటే ఇంక తప్పదు. ఎందుకంటే ఆ విత్తనాలు అక్కడ పడేయాలంటే పడేయాలి. ఇది ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో దాన్ని కంప్లీట్ కాంట్రడిక్ట్ చేశాను నేను. ఎందుకంటే అంత పరిపక్వత రావాలి. వచ్చిందా అనంటే ప్రయత్నిస్తున్నాం. రావాలని నేను కోరుకుంటాను. చూద్దాం ఏమవుతుంది. అంటే అదే నేను ఏమనుకుంటున్నానంటే ఇలా అన్ని జన్మలు ఎత్తుతూ మనం ఇప్పుడు ఈ జన్మలో నేనే ఉన్నాను. మనం ఏంటంటే మళ్ళీ పక్క వాళ్ళు అరే వీళ్ళు బాగున్నారు, వీళ్ళకి ఇది ఉంది, అది ఉంది, నాకు కావాలి, అలా ఈ కోరికలు ఇవన్నీ రాకుండా ఒక స్టెబిలిటీకి తెచ్చుకోవాలేమో ఈ ఆలోచనలన్నిటినీ. అందుకనే అది ఆ స్టెబిలిటీ కోసమే మనకి ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఇందాక నేను చెప్పాను కదా, అయస్కాంతం ముక్కని ఇనుప ముక్క మీద అలా అలా రుద్దుతూ ఉండాలి అని. రుద్దుతూ ఉండాలి. బట్ అయినా కూడా అది దాని అట్రాక్టివ్ ఇది పార్టికల్స్ ని గ్రహించకూడదు అనమాట. అంతేనా? అంటే రుద్దుతూ ఉంటే ఇప్పటికేమని కొంతకాలానికి అయస్కాంతం ఆ ఇనుప కూడా అయస్కాంతం అయిపోతుంది. అలానే నేను ఎల్లప్పుడూ కూడా నా ఆలోచనలు నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అని ఎల్లప్పుడూ కూడా మననం చేసుకుంటూనే ఉండాలి. అలా మననం చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పటికి అది రూఢి పడిపోయి ఇంకే అవసరం లేదనిపిస్తుంది. అందుకని ఎల్లప్పుడూ అందుకని సాధన, దానికి సంబంధించిన తపస్సు, సాధన, అభ్యాసం ఇలా చాలా మాట్లాడతారు. దాన్ని ఎల్లప్పుడూ కూడా మనసులో నిలబెట్టుకో. దాన్ని వదిలేయద్దు. ఎప్పటికప్పటికి నీకంటూ ఒక జ్ఞాన బల్బు వెలిగిపోతుంది. అలా విషయం అవగతమైనప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అందుకని ఎవరికి వాళ్ళు అంటారు ఇది స్వీయానుభూతి చెందాల్సినటువంటి విషయమే తప్పితే ఎవరూ చెప్పింది కాబట్టి ఇలా చెయ్యాలి అని అనుకోవద్దు. ఇప్పుడు అందరూ రమణ మహర్షిలాగానే అయిపోవాలి అంటే ఆయన చెందినటువంటి అనుభూతిని మనం చెందగలిగామా? ఆ విధంగానే ఇన్ని మార్గాలు వచ్చాయంటారా? ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క స్వీయ అనుభూతి లేదా వాళ్ళ యొక్క జ్ఞానం వాళ్ళు పొందిన అంటే ఇది కాదు, ఇది నిజం కాదు అని అనుకోవడంలో ఉండడం వల్లనే ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని రకాల మార్గాలు పుట్టాయంటారా? అంతేనండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మీరు ఓషోని చదివారు ఎప్పుడైనా? ఓషో బుక్స్ చదివారా? రజనీష్ మార్గం వేరు. ఎందుకంటే ఒరే నీకు కోరికలు అనేవి సహజ సిద్ధంగానే వచ్చినాయిరా. రైట్? ఆ సహజ సిద్ధంగా వచ్చిన కోరికలను నువ్వు వదిలించుకోవాలి అంటే ఎప్పుడు వదిలిపోతుంది? సాధారణంగా ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడండి, వాడు చేసిన తపస్సు ఎంత తపస్సు చేసినా కూడా ఆ కోరికలని వదలకుండా అదిమి పెట్టి వాడు తపస్సు చేసుకున్నాడు. అనుకున్నది సాధించాడు. అనుకున్నది సాధించిన తరువాత ఎప్పుడైతే ఆ అదిమి పెట్టాడు అని అనుకుంటున్న విషయాన్ని నుంచి ఆ అదుపు తీసేశాడు, ఒక్కసారిగా వాళ్ళు కోరికలు విజృంభించేసాయి కదా. ఇప్పుడు మీరు సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు రావణాసురుడిని చూసినప్పుడు మీరు ఎప్పుడైనా చదివారా? సుందరకాండ చదివినప్పుడు అందులో ఆంజనేయ స్వామి వారు చూసినప్పుడు అహో రూపం అహో దైత్యం అని ఆంజనేయ స్వామి వారు రావణాసురుడిని చూసిన అబ్బా అసలు ఏమి రూపం రా అని అనుకున్నారు. ఎంత గొప్ప తేజస్సురా అనుకున్నారు.
అనుకుని అరే వీడు ఆ సీతమ్మ వారిని ఎత్తుకు రాకుండా ఉండటం అనేటువంటి ఆ తప్పు ఎత్తుకు రావటం అనేటటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే వీడిని కొట్టగలిగేవాడు ఎవడైనా ఉండేవాడా అనేటువంటి ఆలోచిస్తుంది ఆంజనేయ స్వామి వారు కదా. అంటే ఒక్కసారిగా కోరికలని అణిచేసినంత మాత్రం చేత ఒకసారిగా తీసేసేయటమా, లేకపోతే అంటే నేను రజనీష్ గురించి మాట్లాడుతున్నాను. రజనీష్ ఏమంటాడు ఆయన, కోరికలు అనేవి ఉంటాయి సహజం. ఈ బాడీలో నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా నువ్వు తీర్చేసుకో. ఎంతగా తీర్చేసుకోవాలని అంతగా తీర్చేసుకో. ఎంతగా తీర్చేసుకోగలుగుతావంటే ఇవి ఇంకా ఇంతకు మించి విషయవాంఛల పట్ల ఏమీ లేదురా, ఇది ఇంతే అని వాటి పట్ల స్వయంగా నీకు విరక్తి కలిగిపోతుంది. అంతగా విరక్తి కలిగిన తర్వాత ఇంకా ఏమున్నదిరా ఇందులో, ఏమీ లేదు కదా అనే విషయం వచ్చినప్పుడు ఇంకా ఏమున్నది, ఇక ఇవి కాక ఏమున్నది అనే ఆలోచన నీలో కలుగుతుంది. ఆ ఆలోచన నీకు నీ జ్ఞాన పథంలో మొదటి మెట్టవుతుంది అంటాడు ఈ రజనీష్ గారు. అంటే నేనేది ఎందుకంటే ఇప్పుడు ఒకరి సాధన ఒక రకంగా ఉండొచ్చు. అదే సాధన రమణ మహర్షి చేయలేదు. ఆయన చేసిన సాధన వేరు. అదే సాధన రాముల వారు చేసింది వేరు. కృష్ణుడు సాధించింది వేరు కదా. అంటే ఒక్కొక్కరి యొక్క మార్గం వేరు. కానీ ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలానికి చేరేటువంటి మార్గం మాత్రమే వేరు, కానీ ఆ మూలం ఒకటి. ఇందాక ఆ విత్తనం నుంచి వేళ్ళు ఆ భూమి లోపలికి చొచ్చుకొని పోయినప్పుడు వాళ్ళు గ్రహించినటువంటి జ్ఞానం అంతా తీసి అదంతా ఎక్కడికి చేరింది, ఆ సారం అంతా ఆ మొదట్లోకి చేరి ఆ చెట్టుని వృద్ధి చేసింది. ఒక్కొక్కరి మార్గపథం ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఓకే అండి. ఆ మార్గపథంలో వెళ్ళినప్పుడు ఆ పథంలో వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి నేర్చుకుని ఇప్పుడు మనకి 64 కళ్ళు అంటారండి. ఒక్కొక్క కళ ఏ కళ ఇదే ఆ కళే. కానీ ఆ కళలనన్నింటినీ కూడా నేను ఒకవైపు మళ్ళించగలిగితే ఇప్పుడు మనకి ఆహ్, బేలూరు అటువైపు వెళ్ళామనుకోండి. హొయసల, బేలూరు అటువైపు వెళ్తే అక్కడ ఉండేటువంటి శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. చాలా మైక్రో లెవెల్ డీటెయిల్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఆ కళ వాళ్ళని అటువైపు మళ్ళించిన, అది వెళ్ళిన దారి వెళ్ళి వాళ్ళు ఆ బొమ్మ చెక్కటంలో ఇప్పుడు చెన్నకేశవ స్వామి వారి యొక్క విగ్రహం చెక్కటంలో జక్కన్న గారు ఎంత ఆహ్, ఫోకస్డ్‌గా చెక్కారంటే అది తపస్సు కదండీ! ఆయన రూపాన్ని అలా ఊహించుకుంటూనే అలా ఊహించడంలోనే ఆహ్, ఆయన ఎంత తపించిపోయారు. ఆ తపస్సు కదది. ఒకసారి మీరు రీసెంట్‌గానే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆవిడ జాకెట్ గుడ్డ మీద వెంకటేశ్వర వారి విగ్రహం కుట్టింది. వెంకటేశ్వర వారి బొమ్మ కుట్టి. అందరూ ఏంటిది జాకెట్ మీద ఇలా విగ్రహం కుట్టడం ఏంటి? అదేంటి వెంకటేశ్వర స్వామి ఆ జాకెట్ గుడ్డని తీసేస్తారా? మీరు ఎలా చేస్తారసలు? ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఆ కుట్టడంలో ఆవిడ 8 రోజులో, 10 రోజులో కుట్టింది. ఆ కుట్టిన 10 రోజుల్లో కూడా ఆవిడ యొక్క ఆలోచనలో కేవలం వెంకటేశ్వర స్వామి వారు అలా నిలబడిపోయున్నారు. అంటే ఆవిడ ఎంత ఫోకస్డ్‌గా, ఎంత ధ్యాన స్థితిలో, ఎంత తపస్థితిలో ఆవిడ ఆ పని చేయగలిగింది. అన్ని కళలు, అన్ని మార్గాలు, అన్ని దారులు కూడా మనం ఫోకస్ ఎక్కడైతే పెట్టుకుంటామో దాని వైపే వెళ్ళగలిగితే, నేను అనే విషయాన్ని నేను గ్రహించగలుగుతూ ఉంటే, ఏ మార్గమైనా అక్కడికే తీసుకెళ్తుంది. సో, ఆ ఒక్కటే ఆహ్, మనం తెలుసుకోవాల్సింది. ఏదైనా కానియండి, మీ సాధన ఎటువంటి సాధన అయినా కానియండి. అంటే మనది. మనందరిది కూడా ఎటువంటి సాధనైనా కానియండి. కొంతమందికి ఓషో గారి సిద్ధాంతం నచ్చొచ్చు. కొంతమందికి రమణ మహర్షి సిద్ధాంతం నచ్చొచ్చు. కొంతమందికి రాముల వారి సిద్ధాంతం నచ్చొచ్చు. కొంతమందికి కృష్ణుల వారి సిద్ధాంతం నచ్చొచ్చు. కొంతమందికి క్రిస్టియన్ సిద్ధాంతం నచ్చొచ్చు. కొంతమందికి ఇంకా రకరకాల సిద్ధాంతాలు నచ్చొచ్చు. ఐ థింక్ అది కూడా నేను ఒక్కసారి యాడ్ చేయొచ్చు చిన్నది. నేను చెప్పండి. ఇంతకుముందు చెప్పినట్టున్నాను. యాక్చువల్‌గా మీకు అనుభవానంద స్వామి గారిది ఒక పుస్తకం ఉందండి. 'సాధనా రహస్యం' అని. పీడీఎఫ్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు.
అది చదవండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆయన 9వ క్లాస్ అమ్మాయి కోసం మొత్తం హిందూ ఫిలాసఫీ అంతా, అంటే చిన్న చిన్న మన టర్మ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇవన్నీ ఇలాగా ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, అలాగే కర్మయోగం, రాజయోగం, ఇలాంటి రకరకాల పేర్లు అన్నీ ఉన్నాయి కదా! నిత్యానిత్య వస్తు వివేకం, హిమోత్ర బల విరాగం, అలా ప్రతి టర్మ్ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అది చదివితే మీకు యాక్చువల్‌గా ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా అసలు ఎలా కనెక్ట్ అయింది? ఇందాక మీరు అడిగిన క్వెషన్ అదే కదా! ఎలా కనెక్ట్ అయింది? ఇదెలా కుదురుతుంది, అదెలా కుదురుతుంది అన్నారు కదా! ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది ఓవరాల్‌గా. అది చూస్తే మీకు. ఎందుకంటే ఇక్కడ కర్మయోగానికి మళ్ళీ జ్ఞానయోగానికి సంబంధం ఉంది. భక్తికి జ్ఞానానికి సంబంధం ఉంది. అలాగే ఈ ఆత్మ ఎవరు, నేనెవరు అనే దానికి దాని ముందర కొన్ని ఇవి ఉన్నాయి. ఇనీషియల్ అంటారు ఒక అర్హత, లేదా ఒక ముముక్షువుకి ఉండాల్సిన ఇవి ఉన్నాయి కదా! ఈవెన్ యోగాశ్రలో ఫస్ట్ చాప్టర్‌లో రాముడికి చూపించిన ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. అప్పుడు మీరు అడిగిన క్వెషన్ క్లారిటీ వస్తుంది. ఆ పుస్తకంలో చాలా బాగా చెప్పారండి. సాధన రాస అది ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ బుక్కు. అనుభవానంద స్వామి గారని ఒకాయన చేసి రాసారది. చాలా మంచి బుక్. ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు మీ బ్రహ్మసూత్రాలు తీసుకున్నారనుకోండి, అందులో ఫస్ట్ మీకు చెప్పేది అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు కదా! దాని ముందర కొంచెం ఉంది అని యాక్చువల్‌గా. అదాతో అంటే దాని తర్వాత అని. దేని తర్వాత అని దీని గురించి చాలా చర్చలు కూడా ఉన్నాయి. సో, ముందర ఒక పుస్తకం ఉంది. దాని తర్వాతే ఇది. అది మనం యాక్చువల్‌గా అది వదిలేసి మనం డైరెక్ట్‌గా ఇందులోకొచ్చేసి వస్తే మనకది అర్థం కాదు. ఎందుకంటే మీకు కొన్ని సర్టెన్ ఇవి ఉన్నాయి యాక్చువల్‌గా భక్తి యోగంలో కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే రాజయోగంలో కొన్నున్నాయి. అవన్నీ క్లారిటీ ఉంటే అప్పుడు మీకిది అర్థమవుతుంది నా ఉద్దేశంలో. అలాగే ఇంకొకటి శంకరాచార్య వారిదు సోమశేఖర్ కూడా అదే చెప్తున్నట్టున్నాడు. శంకరాచార్య వారు కూడా వ్యావహారికం వేరు, పారమార్థికం వేరు అని చెప్పారు. ఆ 2 కుదరదు. సో, వ్యవహారంలో, ట్రాన్సాక్షన్‌లో మీకు అంతా ఆత్మ అనేది మీకు కుదరదు. దీని గురించి కూడా మీకు చాలా చాలా చోట్లుంది. వ్యవహారికంలో మీరు అంతా ఒకటి అనే దాన్ని మీరు యూజ్ చేయలేరు. అంటే అదే టోటల్ కన్‌ఫ్యూజన్ యాక్చువల్‌గా. అది చెయ్యమంటారు, వద్దంటారు. అంటే అంత కాంట్రడిక్షన్ గదా! ఇప్పుడు. అలా కాదు. కన్ఫ్యూషన్ అని మీరు ఫీల్ అయితే అది కన్ఫ్యూషన్ అండి. కన్ఫ్యూషన్ ఏం లేదు అనే ఆలోచనలో మీరు వెళ్ళండి. అంటే అదే ఇప్పుడు మీరు లోటస్ ప్లాంట్. నేననేది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఇదే రూఢి అనే మార్గం కాకుండా మనం ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా రాముల వారికి చెప్పేదల్లా నువ్వు ఆలోచించు. నీ ఆలోచనే ప్రధానం. నీ నీ యొక్క మస్తిష్కంలో నువ్వు చేసేటువంటి ఆలోచనే ప్రధానం. నీ సాధన ప్రధానం. నీ అభిప్రాయం ప్రధానం. అది కరెక్టే అండి. కానీ మళ్ళీ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్తున్నారు కదా! ఆవిడ ఇలా ఫీల్ అవుతోంది అని. మళ్ళీ మనలో ఈ బీజం ఆల్రెడీ ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సీడ్ ఆల్రెడీ ఒకటి ఉంది నాలో. ఆ సీడ్ నేను పుట్టినప్పటి నుంచి నేను గ్యాదర్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ అది ఇలా పక్కకెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ లీలావతి గారి ఆలోచనలన్నీ మళ్ళీ ఐయామ్ ట్రైయింగ్ టు ఇంజెక్ట్ ఇన్‌సైడ్ కదా! సో, అప్పుడు మరి నా ఆలోచనలోకి నేనెలా ఎళ్తాను? నేను అనే దానికి నేనెలా మళ్ళీ వెళ్తాను? ఓహో! నేను ఇలానే ఫాలో అవ్వాలేమో అని ఉంటుంది కదా! నా వే ఆఫ్ థింకింగ్. అది ఎలా మార్చుకోగలగాలి అనేది. నా ఎక్స్‌పీరియన్స్ నేనెలా గెయిన్ చేయాలోదే తెలియట్లా. ఏం లేదండి. ఏమి చేయదు. అంటే నేనైతే ఏం చేస్తానంటే ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని ఒక్క చోట కూర్చుంటా. ఓకే. కూర్చుని మనకి ధ్యానం చేసేటప్పుడు ఏమంటారు మీరు ఎప్పుడైనా ఈ ధ్యాన సెంటర్, యోగా సెంటర్‌లు అని చెప్పి డబ్బులు తీసుకుంటుంటారే. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళేమంటారు? మీరు కూర్చోండి. మీకు కూర్చుంటే వాళ్ళు లైట్ మ్యూజిక్ పెడతారు. ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయే మ్యూజిక్ పెడతారు. ట్రాన్స్ స్టేట్ ఏదైతే ఉందో అదే ధ్యాన స్థితి అంటారు. అంటే ఆ మ్యూజిక్.
అలా కాకుండా ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనకొచ్చే ఆలోచనలు ఇవేవి కావు. మనకు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అదే మాట వస్తుంది. ఇది నా ఇతి, నేతి, 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 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వెళ్తాం కానీ ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత మరి ఏది నేనేది నా నేతి 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 అనుకుంటూ వెళ్ళిన తర్వాత ఏది నేను అనేటువంటి ఆ ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన మనకి ఇప్పుడు ఇదంతా కూడా అండి, మనం ఇందాక నుంచి విత్తనం గురించి మాట్లాడుకుంటున్నాం, అది నేలలో పట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ నేలలో పడిన విత్తనం వేళ్ళు బయటికి వచ్చి అదంతా నుంచి, కానీ ఆ విత్తనంలో ఎంత సంఘర్షణ జరిగింది, ఆ విత్తనం విచ్ఛిత్తి అయింది, రైట్? ఆ విత్తనం ఎంత విచ్ఛిత్తి చెంది, ఎంత సంఘర్షణ జరిగి, ఎంత వేదన పడిన తరువాత దానిలో నుంచి వచ్చినటువంటి ఆ మొలక బయటకు వచ్చింది. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా అంత సంఘర్షణ. ఇవన్నీ తెలుసుకోవటానికి అంత సంఘర్షణని మనం చెయ్యాలి. ఇప్పుడు కొన్ని పెసర గింజ ఉంటుందండి, అది నీళ్ళలో వేసిన వెంటనే నానిపోతుంది. నానిపోయిన వెంటనే ఒక 2 రోజులు అవ్వగానే మొలకెత్తిపోతుంది. అదే వేరుశెనగ గింజ ఉంటుంది, అది నీళ్ళలో వేసిన వెంటనే పెసర గింజ నానడానికి వేరుశెనగ గింజ నానడానికి టైం పడుతుంది. పెసర గింజనికి మొలకెత్తడానికి వేరుశెనగ గింజ మొలకెత్తడానికి టైం పడుతుంది, సమయం పడుతుంది కదా. కొన్నింటికి అలా వేసిన వెంటనే మొలకెత్తిపోయే స్వభావం ఉంటుంది. కొన్నింటికి ఆ వేసిన వెంటనే తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత కానీ మొలకలు పైకి రావు. ప్రతి ఒక్కళ్ళ యొక్క మస్తిష్కం ఆ విత్తనం లాంటిదే. ఆ సీడ్ పడిన వెంటనే కొంతమందికి జ్ఞానం కలగచ్చు, కొంతమందికి ధ్యానం ద్వారా కలగచ్చు, ఇంకాస్త ఎఫర్ట్ పెట్టాల్సి రావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళకి అది చేయాల్సి వస్తుంది. సో ఎవరు ఎన్ని చెప్పినానండి, ఎవరు ఏం చేసినా కూడా మన యొక్క ప్రయత్నం మనకి లేకపోతే ఆ మొలకెత్తాలి అనేటువంటి స్వభావం ఆ గింజలో లేకపోతే అది మొలకెత్తదు. అలానే నేనేంటో తెలుసుకోవాలి అని ఆ సంఘర్షణ మనలో జరగకపోతే మనం తెలుసుకోలేం, అవసరం లేదు. ఆ సంఘర్షణ మనం పడేటప్పుడు ఎంతో వేదనకు గురవుతాం, ఎంతో కన్ఫ్యూజన్కి స్టేట్లోకి వెళ్తాం మనం. వాటన్నింటిని దాటుకుని మనం వెళ్తాం. ఇప్పుడు సపోజ్ యు ఆర్ డ్రైవింగ్ ఇన్ ఏ foggy road అండి. Will you stop driving until the fog is clear, or will you just go on? హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ఆ ఫాగ్ లోనే కొన్ని స్పీడ్ తగ్గించుకుని వెళ్తారు కదా. వెళ్తాం. అంతే, ఇది కూడా అంతేనండి. సంస్థ ఒక చిన్న ఇది, ఇప్పటిదాకా మనం రాముల వారిది చదివాం కదా, తర్వాత ఏమో ప్రపంచం ఉత్పత్తి అవన్నీ చదివాం కదా. ఇక్కడ దాకా చదివిన దాన్ని ఒకసారి మేబీ సమ్మరైజ్ చేస్తే ఈజీ అవుతుందేమో. అంటే ఇప్పుడు ఇవాళ కాకపోయినా తర్వాత ఎప్పుడైనా, అంటే ఇప్పటిదాకా అసలు మనం చాలా చదువుకుంటూ వచ్చేసాం కదా, ఒకసారి రివైజ్ సమరీ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. చేద్దాం అందరం, రమణ గారు, గంగాధర్ గారు, మోహిని గారు. సమరీ అన్న ఉద్దేశం మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకురామని కాదు, అంటే ఓవరాల్ గా సినాప్సిస్ ఇప్పటిదాకా అసలు ఏం చెప్పారు. ఎందుకంటే ఒకసారి ప్రపంచం ఉందన్నారు, ఒకసారి జన్మ ఉందన్నారు, ఒకసారి జన్మ లేదన్నారు, ప్రపంచం అంతా భ్రాంతి అన్నారు, దృశ్యం అన్నారు, మళ్ళీ దృశ్యం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు కదా. సో నేను కూడా ఒకసారి అసలు ఇప్పటిదాకా ఏం చెప్పారు టోటల్ గా అనేది ఇప్పుడు ఏంటంటే మనకి గుర్రానికి గంతలు కట్టేసుకుని వెళ్ళిపోవడం బెటర్. గుర్రానికి అంటే నేనేనేది ఏంటంటే ఇది ఇంతే అనుకుని ఒక దారిలో పయనించేసేస్తే అని నా ఉద్దేశం. ఓకే, ఇలానే వెళ్దాం, లేకపోతే అలా కాదు, నేను ఇది కొరిలేట్ చేయడానికి ఇప్పటిదాకా చదివిన దాన్ని మనం కొరిలేట్ చేయగలుగుతున్నామా అనేది నా క్వశ్చన్. అంటే ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ ఒక పుస్తకం చదివిస్తానన్నావు కదా, సో ఒకటో రెండో మొత్తానికి, కానీ మనం కొరిలేట్ చేసుకోగలుగుతున్నామా అనేది నా క్వశ్చన్. అందరూ డెఫినెట్ వెళ్దాం అంటే వెళ్దాం.
తప్పకుండా. ఎందుకంటే ఆవిడ అన్నారు, రమణ గారు మోహన్ గారు అన్నారు కదా, ఇప్పటిదాకా చెప్తున్న దాంట్లో ఒకసారి ఇలా అన్నారు, ఒకసారి అలా అన్నారు అని అన్నారు కదా ఆవిడ, అందుకని అంటున్నాను. తప్పకుండా. ఎవరికి వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి అని అంటాను నేను. ఎస్, డెఫినెట్ గా. అంటే మీరు అంటే ఇది రికార్డింగ్ ఆపేయచ్చు. నేనేమంటున్నానంటే అది ఒక మంచి ఆలోచన అన్నారు మురళి గారు చెప్పింది, మంచి ఆలోచన. నాకు ఇప్పుడు మీరు అన్నారు చూసారా చివర్లో, ఎవరికి వాళ్ళు మనకి ఇదేంటంటే ఇది ఉంది, ఇది అని చెప్తారు, కానీ నీ యొక్క స్వీయ అనుభవంతో నువ్వు నేనేంటి అని వెతుక్కుని వెళ్ళడమే కరెక్ట్ అయిన మార్గంగా మీరు చెప్తున్నారు అనిపించింది నాకు. అంటే ఎంత వినండి, ఎన్ని చేయండి, భగవద్గీత వినండి, యోగ వాసిష్టం వినండి, ఏం వినండి, మనలో మనం అంతర్మథనం చేస్తూ మనలో మనం ధ్యానం చేసుకుంటూ నేనెవరు అనేది చూసుకోకపోతే నీకు ఒక్కొక్కసారి ఇలాగా తోస్తుంది, ఒకసారి భౌతికమైన ప్రపంచానికి మనం పడిపోతూ ఉంటాం, ఒకసారి ఇది కాదు ఇది అని చెప్తున్నారు అని చెప్పి కన్ఫ్యూజన్ లో, ఇందాక మోహిని అన్నట్టు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఉంటాం. అది ఐ థింక్ మీరు అన్నట్టు నాలో నేను ఆ క్వశ్చన్ వేసుకుని నేను ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే ఒక సొల్యూషన్ అంటారు. సో అంటే ఇప్పుడు మనం వెళ్ళగలిగే మార్గంలో ఇప్పుడు మనం ఆఖరికి మనం ఒక దారిలో వెళ్తున్నామండి, రైట్? ఆ దారిలో వెళ్ళేటప్పుడు నేను నా వెనకాల నా ముందర ఒక 10 మంది, నా వెనకాల 10 మంది రావచ్చు, రైట్? వెళ్ళేటప్పుడు నేను వేసే అడుగుల్లో అవతల వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు, అలానే నేను అవతల వాళ్ళు వేసిన అడుగుల్లో నేను వేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అండ్ సో అలా వెళ్ళేటప్పుడు నాకు సపోజ్ ఒక వెళ్ళే దారిలో గుంటలో కాలుపడ్డదండి, మీలో అంతకుముందు 10 వాళ్ళు పడక్కర్లేదుగా, నా వెనకాల వచ్చిన వాళ్ళు పడక్కర్లా. నాకు ఎలా ఉందో నాకు తెలియకుండా పడ్డది, కాలు ఇరిగింది అనుకుంది. కొంతమంది అరే రే పడ్డాడే వీడి కాలు దెబ్బ తగిలిందే, వీడి పాపం వీడి కోసం ఆగుదాం అనుకోవచ్చు. కొంతమంది మన ప్రయాణానికి వీడు అడ్డుస్తున్నాడు, వీడిని వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకోవచ్చు. కొంతమంది అరే నువ్వు రారా, నెమ్మదిగా రారా, నెమ్మదిగా నడవరా, మేము వెనకాల వస్తామంటా, లేకపోతే మేము ముందర వెళ్తాంరా అని అనొచ్చు కదా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను వెళ్ళే మార్గంలో నాకు కలిగిన అనుభవం అవతల వాళ్ళకి కలగాలి అని లేదు, అలానే అవతల వాళ్ళకి కలిగిన అనుభవం నాకు కలగాలని లేదు. ఆ నొప్పి నాకు తెలుస్తుంది, ఎందుకంటే పడ్డది నేను. అంటే ఎవరి స్వీయ అనుభవం ఆ మార్గంలో ఎలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి అలానే వాళ్ళ యొక్క అనుభవం ద్వారానే తెలుసుకోగలగాలి. కాకపోతే ఇది మార్గం అని మనం చూపించుకుంటూ వెళ్తాం. మన గురువులందరూ చేసిన పని అదే, ఇది మార్గం, ఇలా వెళ్ళు, ఇటు వెళ్తే అటు చేస్తావు. కానీ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ చెప్పాలి కదా సంస్థ గారు. ఇప్పుడు మార్గం అని చెప్పినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది చెప్పాలి కదా. అదే కదా చెప్పింది, సాధన చేయాలి. కాదు మనకి హిందూ ఫిలాసఫీలో నా ఉద్దేశంలో ఏం జరుగుతుందంటే, నీకు హిందూగా పుట్టిన వాళ్ళకి 190 పుస్తకాలు, 190 వీడియోలు అలా ఉన్నాయి. ఏది ఫస్ట్, ఏది సెకండ్? అదే మురళి, ఇప్పుడు వృత్తంలో ఒక వృత్తం తీసుకున్నప్పుడు ఏ పాయింట్ నీకు స్టార్ట్ ఆరిజిన్ అంటో, ఏ పాయింట్ ఎండ్ అంటావు? నేను ఒకటి చెప్పనండి ఇక్కడ. చెప్పండి. ఐ థింక్ మీరు చెప్పింది నాకు బాగా అర్థం అవుతోంది. సో ఇప్పుడు మురళి గారు అడిగిన ప్రశ్నకి మనం అన్నిట్లో చెప్పింది ఎండ్ ఆఫ్ ద డే ఒకటే. ఇప్పుడు నేను సౌందర్యలహరి ఈ మధ్య కొంచెం చాలా ఇదిగా చదువుతున్నాను. దాని మీనింగ్ అదే అన్నట్టుగా రకరకాల వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేసిన పాఠ్యసారాంశాన్ని. సో ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ లిటిల్ కనెక్టెడ్ టు సౌందర్యలహరి అంటే ఇప్పుడు మళ్ళీ నేను చేసుకున్న ఆ పూర్వం నా ఒక సాధనని బట్టి మేబీ ఇలా కనెక్ట్ అయ్యానేమో, అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ గీత, భగవద్గీత గాని, సౌందర్యలహరి గాని, ఈ లలితా సహస్రనామాలు, చిదగ్నిలోంచి అమ్మవారు వచ్చిందని గాని, ఆ అమ్మవారిని నేనే కదా పైకి వచ్చానట్లాగా. సో ఆ నాలో ఉన్న రాక్షసులందరినీ నేను చంపుకుంటూ ఐ హ్యావ్ టు అటైన్, లైక్ ఐ ఆమ్ గోయింగ్ టు బి హర్ నౌ. సో అదే విధంగా భగవద్గీతలో కూడా ఆయన అదే చెప్పారు.
చెప్పారు. సో బేసికలీ ఏంటి అంటే అది మళ్ళీ మనకి ఉన్న పూర్వవాసనలు బట్టి మనం వేటి వైపు అట్రాక్ట్ అయ్యి దాన్ని సాధన చేస్తాము. దాని ద్వారా మనకి అటైన్ అవుతుందేమో మనకి కావాల్సిన ఎండ్ ప్రోడక్ట్ అనేది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మురళి గారు అన్నట్టు చాలా ఉన్నాయి. దట్ ఇస్ సో మచ్. అది పెద్ద సముద్రంలో మనం తవ్వాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఒక్కటి పట్టుకుంటే చాలేమో నేను అనుకోవటం. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ కృష్ణుడైనా చెప్తున్నాడు, అమ్మైనా అదే చెప్తోంది. కళ్ళు తెరవండి, నేనే నువ్వు, ఈ ద్వేషాలు ఈర్ష్యలు అవన్నీ వదిలేయండి. ఈ బురదలో చుట్టూతా, ఈ బురదంతా మన చుట్టూతా ఉన్న మన బ్రెయిన్ లో ఉన్న ఈ డస్ట్ అంతా కూడా దాన్ని అవాయిడ్ చేస్తూ ఆ మొలకని పరిపూర్ణంగా రూట్స్ తీసుకొచ్చి పరిపూర్ణ అమ్మవారిగా అవటం. అది ఒకటి. కానీ అది ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది అది ఒక్కటే కొంచెం. మళ్ళీ ఇందాక మీరే అన్నారు కదండి మురళి గారు, భౌతికంగా మనం ఎక్స్పీరియన్స్ చేసేది వేరు, మళ్ళీ అంటే ఇవన్నీ వదిలేసుకుంటూ ఉంటాం మనము. ఓకే నేను ధ్యానం చేస్తున్నాను అయ్యా, ఒక 1 hour రోజు కూర్చుంటున్నాను, నేను కాదు నియతి నా వైష్ణవి నాది కాదు, అది పూర్వజన్మలు ఇంకోళ్ళు ఎవరో కాబట్టి నేను దాన్ని పట్టించుకోకర్లేదు అలా అనుకుంటూ వస్తాను. మళ్ళీ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ భౌతికంలోకి. మళ్ళీ నేను వచ్చినప్పుడు కాన్షియస్ లోకి దెన్ అది ఎలా సాధ్యం అవుతుంది? నేను మళ్ళీ దాన్ని ముద్దులు పెట్టాలి, దాన్ని హక్కులు ఇవ్వాలి. ఎందుకంటే నేను నా రూట్ లోంచి అది వచ్చింది కదా. అది పక్క వాళ్ళు పిల్లలు కూడా నా పిల్లలే కదా, మరి నేను వాళ్ళని కూడా అలానే ట్రీట్ చేయాలి కదా. అది అసలు ఐ డోంట్ నో అండి, చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను ఇది ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఓకే నేను కాన్షియస్ లో ఉన్నప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి వస్తున్నాను, రిలేషన్స్ లోకి. ధ్యానంలో ఉన్నప్పుడు నాది కాదు ఇది అనుకుంటూ ఉండాలి. అదే న్యాయము, అదేమి వే ఆఫ్ ప్రాక్టీస్ అనేది నేను కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది నాకు. అది దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మేక్ సెన్సో కాదో నాకు తెలీదు, నా బుర్రకి అది తట్టిందంతే. బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ నేనేమనుకుంటున్నానంటే ఈ మాత్రం నేను అర్థం చేసుకునేటట్టు కూడా ఇలా మన గురుగారు సోమశేఖర్ గారు చెప్పినట్టు నేను ఈ ట్రాక్ లో పడ్డాను అంటే మేబీ పూర్వజన్మలో నాకు ఇప్పుడు అయితే కొంచెం విరక్తే వస్తోంది నాకు. ఏంటి ఇదంతా, ఈ బంధాలు ఇవన్నీ అని ఉంటుంది, కానీ కొన్నిటి మీద ఉంది. ఈ ఆడవాళ్ళం కాబట్టి చీరలు నగలు వీటి మీద కొంచెం ఉంది. అది కూడా ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది కూడా ఒక రకమైన ప్రాక్టీస్ పూర్వజన్మలో చేశానేమో. పేదరికంలో పుట్టానేమో, అప్పుడు ఇవన్నీ నేను అనుభవించలేదని ఇప్పుడు అనుభవించడానికి ట్రై చేస్తున్నానా, అదే చెప్తున్నా కదా. ఇట్ ఈస్ లైక్ టోటల్లీ వెరీ వెరీ కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. దట్ ఈస్ మై పాయింట్. సారీ టు ఇంటరప్ట్ యూ. నేను అందుకే యాక్చువల్ గా సమ్మరీ అంటున్నా సంస్థ. ఎందుకంటే నువ్వు ఫస్ట్ లో మనసు ద్వారా ప్రపంచం వచ్చింది అని చెప్పినట్టు గుర్తు నాకు కదా. తర్వాత మనసు ద్వారా ప్రపంచం వచ్చింది అని చెప్పి తర్వాత ఏమో ఇప్పుడు ఆ ప్రపంచం గురించే మాట్లాడుతున్నారు, జన్మల గురించి మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. మొత్తం ఫస్ట్ చాప్టర్ నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తే కనెక్ట్ అయి ఉన్నాయి. సో మనసు ద్వారా ప్రపంచం వచ్చినప్పుడు అసలు నీకు అన్ని ఆలోచనల కింద వచ్చినప్పుడు ఇప్పుడు జన్మలు లేవు ఏమీ లేవు అన్నట్టు మాట్లాడాలి కదా. కానీ వశిష్ఠుల వారే జన్మ ఉంది, సరస్వదేవి వచ్చింది, సరస్వదేవి వెళ్ళింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పలేదు. తప్పంటావా? వశిష్ఠుల వారు చెప్పలేదు. ఇది జన్మాంతర వర్ణనం అని లీల అమ్మవారికి చెప్తున్న మాటలు. కానీ స్టోరీ యాక్చువల్ గా వశిష్ఠుల వారు రాముడు చెప్తున్నారు జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ఏం చెప్తారు? మరి ఇన్ని జన్మలు అయినాయి అంటే ఆవిడ చెప్పే విషయం ఇప్పుడు జన్మ అంటే ఏమిటి అసలు? బేసిక్ గా అక్కడికి వెళ్ళాలి కదా మనం. కాదు, నేను ఇది కనెక్షన్ కావాలేమో అంటున్నాను. అది కనెక్షన్ చెప్పాలేమో అంటే నా ఉద్దేశం మిస్ అవుతున్నాయేమో అంటున్నా. అందుకే సమ్మరీ అంటున్నాను. ఆ కొరిలేషన్ ఉండాలేమో అని నా ఉద్దేశం. అంటే యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అసలు ఈ ఆలోచన అనేది. జస్ట్ లైక్ ఈ మన ఒక మీరు ఇందాక అన్నది చాలా అద్భుతంగా ఉంది. అది ఆ మొగ్గని మనం ఓపెన్ చెయ్యగలగాలన్నమాట. అంటే ఇట్స్ లైక్ దీస్ ఆర్ ఆల్ మెమరీస్. ఆ చుట్టూతో ఉన్న పెటల్స్ అని వాటిని ఓపెన్ చేసే లోపల ఉన్న ఆ పుప్పొడిలోకి మనం వెళ్ళాలి. వెళ్తేనే దెన్ యూ విల్ నో ఇట్ అనమాట. సో అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. మీరు ఇందాక అన్నట్టు మన రమణ మహర్షి గారు ఏంటి అంటే హీఈస్ ద అబ్జర్వర్. సో ఆయన ఏంటంటే కూర్చుని జరుగుతుందంతా అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఆయన వేలు అందులో పెట్టట్లే ఆయన దేంట్లోనూ. ఈయన ఉన్నారనుకోండి, ఇందాక ఇంకొక ఆయన పేరు చెప్పారు, ఆయన ఏంటి అన్ని అనుభవించేయండిరా, అనుభవించేస్తే మళ్ళీ ఇంకా జన్మ అంటూ ఉండదు. సో చూసారా ఎంత డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉందో ఒక్కొక్కళ్ళది ఒక్కో రకంగా. సో దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి సోమశేఖర్ గారు. అంటే మనం మళ్ళీ అది ఇంకొక కనెక్షన్ మళ్ళీ. అంటే నేను మోహినిగా నేను ఎలా
వెళ్తే నాకు అర్థమవుతుంది అనేది నాకు నేనుగా ఫిగర్ అవుట్ చేసుకుని ఆ రూట్ లో నేను గీతనే పట్టుకుంటానా, యోగ వాసిష్టాన్ని పట్టుకుంటానా, అది మళ్ళీ నా చాయిస్ ఆఫ్ అప్రోచ్ అన్నమాట. సో ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఇదిలో ఉంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే భగవద్గీత వస్తుందండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు సిస్టంలో వస్తుంది. ఇదంతా ఇది మీకు నిర్వాణ పర్వంలో వస్తుంది, నిర్వాణ ప్రకరణంలో వస్తుంది. యా, అంటే అసలు మన హిందూ దీన్ని ఎంత అద్భుతంగా చెప్పారని గూస్ బంప్స్ లాగా వస్తున్నాయి అనమాట నాకు. అంటే ఒకప్పుడు మనం పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది కదా, ఆలోచన విధానం. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు అసలు ఎంత వాళ్ళు టైం పెట్టి ఎంత సాధన ఇదంతా చేస్తే దే ఆర్ ఏబుల్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు అస్ కదా. బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆగుదామా లేకపోతే కొనసాగిద్దామా? యా, నేను బయటకు వెళ్ళాలి, చిన్న షాపింగ్ ఒకటి ఉంది. బట్ ఆపాలని లేదు కానీ వెళ్ళాలి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్స్ ఫైన్ లేండి. అదర్ సార్ ఓకే, నేను వింటాను. ఇక్కడ ఓకే, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.